మాస్టర్స్ ఈరోజు మనము ఫైనల్ ఎపిసోడ్ ఆఫ్ సీతాయనము చదువుకున్నాము. మరో జన్మ ముగిసిపోయింది. అయితే నేను నేర్చుకున్నదంతా, ప్రేమించిందంతా కొనసాగుతుంది. ఉన్న జీవితానికి దోహదం చేస్తూ, రాబోతున్న జీవితాన్ని నిర్దేశిస్తూ, నేను వెనకకు తిరిగి సుదీర్ఘకాలం నాటి జన్మలు, మానవాళి గ్రహించగలిగిన దానికంటే వెనుకకు చూశాను. ముందుకు వెళ్లి తమను పరిపూర్ణం చేసుకోవడానికి, చైతన్య మహాసముద్రంలో కాంతిరేణువులుగా మారటానికి ఇంకెన్ని ముద్రలు అవసరమో చూశాను. ఇది అనసూయమ్మ చెప్తుందండి. తను ఆహ్, ఆమె దీనా మిరియం ఆహ్, హ్మ్, మే దీనా మిరియం మేడం అనసూయ జన్మ అయిపోయిన తర్వాత తను చాలించిన తర్వాత ఈ విషయం చెప్తుంది. సో, జన్మ కూడా ముగిసిపోయింది. అయితే దీనా మిరియం మేడము తను నేర్చుకున్నంత ఆహ్, చెప్తుంది. అనసూయ నేర్చుకున్నదంతా, ప్రేమించిందంతా కొనసాగుతుంది అని. ఇప్పుడు మళ్ళీ సుదీర్ఘకాలం నాటి జన్మలు మానవాళి గ్రహించిన దానికంటే వెనుకకు చూసానంటే, ఆమె తన గత జన్మలు చూసుకున్నప్పుడు ఇవన్నీ చూసుకుందనమాట. ఇంకా పరిపూర్ణం చేసుకోవడానికి తను ఇంకా ఎన్ని ముద్రలు అవసరమో గూడా ఇంకా ఫ్యూచర్‌లో తన జన్మలు కూడా చూసుకున్నారు తన ధ్యానంలో అని చెప్తున్నారండి ఇక్కడ. సో, ఇంతటితో మన సీతాయనము అయిపోయింది. అయితే చివరగా ఇక్కడ కాలచలనం గురించి చెప్తున్నారు. కాలచలనం ఏం చెప్తున్నారో చూద్దామండి. ఐరోపాలో ఉద్భవించిన ఆధునిక పాశ్చాత్య దృష్టి చరిత్ర యొక్క రేఖీయ అభివృద్ధిని మాత్రమే భూమిపై జీవితాన్ని పెరుగుతున్న సంక్లిష్టత వైపు ముందుకు నడిపించడాన్నే భౌతిక పరిణామంగా చూస్తుంది. హ్మ్. సో, మనము కాలచలనంలో ఇప్పుడు ఐరోపాలో ఉన్న పాశ్చాత్య దృష్టిలో ఆహ్, ముందుకు నడిపించడం మాత్రమే భౌతిక పరిణామంగా చూస్తుందంటున్నారు. కానీ ఈ చారిత్రక కోణం ప్రకారం మానవాళి క్రీస్తుపూర్వం యుగం 11,000 నుండి గుహల నుంచి బయటకు వచ్చి, చివర హిమయుగం అంతమై హిమనీనదాలు ఉపసంహరించుకోబడి, మహాసముద్రాలు 400 అడుగుల వరకు పైకి లేచి వర్షాలు సముద్ర కొరడానికి దారితీయగా, అడవులు పెంపొందాయి. ఇక్కడ మొత్తం చూసుకుంటున్నాం మనం కాలం అంటే ముందు, వెనక ఇంకా రాబోయేది కూడా. ఫస్ట్ ఎలా మొదలైందంటే హ్మ్, ఇప్పుడు గుహల నుంచి ముందు హిమనీ నదాలొచ్చాయి. హిమయుగం అంతమైపోయింది. ఆ తర్వాత ఐస్ ఏజ్ అయిపోయిన తర్వాత నదులు వచ్చాయి. నదుల తర్వాత మళ్ళీ సముద్రాలు హ్మ్, చాలా పైకి లేచి వర్షాలు కురిచాయి. వర్షాలు కురవడం వల్ల బాగా అడవులొచ్చాయి. తర్వాత కొన్ని సహస్రాబ్దాలలో మానవాళి వేటతో జీవనం సాగించే అస్థిర జీవనం నుంచి స్థిర నివాసాలు ఏర్పరచుకున్న వ్యవసాయ జీవనానికి మళ్ళింది. సో, ముందు మానవాళి వేటతోనే వాళ్ళు జీవనం సాగించేవాళ్ళు. జంతువులను చంపి తినేవాళ్ళు. అది అస్థిర జీవనం అనమాట. తర్వాత మళ్ళీ వాళ్ళు అటు ఇటు తిరిగేవాళ్ళు. ఒక దగ్గర ఉండేవాళ్ళు కాదనమాట అప్పుడు. ఎక్కడ ఎక్కడ జంతువులుంటే అక్కడుండి అట్లా వాళ్ళ జీవనం సాగించారు. తర్వాత వాళ్ళకంటూ ఒక స్థిరంగా ఒక ఒక ప్లేస్ ఏర్పాటు చేసుకొని అక్కడ వ్యవసాయం చేసుకొని మళ్ళీ పంటలు పండించుకొని బతికారు. అది చెప్తున్నారిక్కడ. ఇదే అభివృద్ధిగా పరిణామ పురోగతిగా కనిపించింది. ఈ కాలంలో మనోభివృద్ధి వలన అభివృద్ధి వ్యక్తివాదం వైపు మరలి ప్రకృతి నుంచి విడివడి. అప్పుడేమవుతుంది అప్పుడు వ్యవసాయం జీవనానికి మళ్ళినప్పుడు వ్యక్తివాదము లోకి వెళ్ళింది. ప్రకృతి గురించి పట్టించుకోవడం మానేసి ఎవరి గురించి వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారనమాట. అప్పుడేమవుతుంది మానవాళి ప్రకృతి ప్రపంచాన్ని అదుపు చేయడానికి ఉందనమాట. అనే నమ్మకానికి దారితీసింది. వాళ్ళేమనుకున్నారు ప్రకృతిని మనం కంట్రోల్ చేయొచ్చు. మన కోసమే ఉంది అనుకున్నారనమాట. అలా ప్రకృతితో సమన్వయంతో జీవించాలి అనే ఆలోచనని వాళ్ళు పక్కన పెట్టి, దాన్ని మనమే మన వైపుకు మనమే కంట్రోల్ చేయాలి, అదుపు చేయాలనుకున్నారనమాట. సామూహికత భావన బలహీనపడి వ్యక్తిగత అహం ప్రాచుర్యంలోకొచ్చింది. సో, అది కంబైన్డ్ సముష్టి భావన అందరం అంటే ప్రకృతి, మనుషులు అంతా కలిసి ఉండాలి అనే భావనలోంచి నేను అనే అహం లోకి వచ్చిందనమాట తర్వాతకి. అయితే ఈ విఘాతానికి చాలా సహస్రాబ్దాలు పట్టింది. అలా మారిపోవడానికి చాలా సంవత్సరాలు పట్టిందనమాట. అలా ప్రకృతిని, మనిషిని నేను కంట్రోల్ చేయగలను అనుకునే రాంగ్ ఒపీనియన్స్‌కి, రాంగ్ బిలీఫ్స్‌కి రావడానికి. ప్రాచీన ప్రాక్మానసం తూర్పు దేశాలు కాల ప్రకృతిని భిన్నంగా, రేఖీయంగా కాక చక్రీయంగా దర్శించింది. అయితే పశ్చిమ దేశాలేమో సరళరేఖలాగా ప్రకృతిని చూస్తున్నప్పుడు జీవితాన్ని తూర్పు దేశాలు మాత్రం ఒక సర్కిల్‌లాగా చూస్తున్నాయి. అంటే ప్రతి మార్పనేది వస్తుంది, మళ్ళీ పోతుంది. మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతుంది. అలా సర్కిల్‌లాగా చూసారనమాట కాలాన్ని. భారతదేశంలో కాలం, యుగాలు అనబడే దీర్ఘ చక్రాలలో చూడబడేది. ఇది పెద్ద పెద్ద సర్కిల్స్‌లో చూపిచ్చారు భారతదేశంలో. అది మన నక్షత్ర మండలంలోని సౌర కుటుంబపు చలనంతో సహసంబంధం ఉండి
అంటే మన భూమి మీద యొక్క చలనం సౌర కుటుంబం యొక్క చలనంతో సంబంధం ఉంటుందనమాట. నక్షత్ర మండలంలో ఉన్న సౌర కుటుంబంతో యొక్క చలనంలో ఉంటుంది. 4 కాలాలుగా దాదాపు 24,000 సంవత్సరాలుగా ఉండేది. దానిలో ఒక 12,000 సంవత్సరాల కాలం మన సౌర కుటుంబం అవరోహణ చాపం వైపు ఉన్నప్పుడు ఇక్కడ హాఫ్ సర్కిల్ ఇది ఇది ఒక్కొక్క కాలము 24,000 సంవత్సరాలు ఉందని చెప్తున్నారండి. ఈ కాలచలనం గురించి. దానిలో ఒక చక్రం 12,000 సంవత్సరాల కాలం ఉందంట. మన సౌర కుటుంబం అవరోహణ చాపం వైపు ఉన్నప్పుడు నక్షత్ర మండలం కేంద్రం అయస్కాంతం నుంచి దూరంగా జరగగలం. అంటే అవరోహణలో నక్షత్ర మండలానికి దూరంగా వెళ్తాం మనం. మళ్ళీ 12,000 సంవత్సరాల తర్వాత తిరిగి కేంద్రానికి చేరువయ్యే కాలంగా ఉండేదంట. అలా మన ప్రాచీన ఋషులు గణిత శాస్త్రం పైన, మరి ఖగోళ శాస్త్రం పైన ఆధిపత్యం పొందినవారు. కొన్ని నక్షత్రాల స్థానాన్ని అనుసరించి మన ఋషులేం జేసేవాళ్ళంటే, కొన్ని నక్షత్రాల స్థానం అనుసరించి చెప్పేవాళ్ళు. ఎలా ఉన్నాము, ఎక్కడ ఉన్నామనేది. ఎందుకంటే వాళ్ళకి గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం మీద బాగా అవగాహన, నాలెడ్జ్ ఉన్నవాళ్ళనమాట మన పూర్వకాలపు ఋషులు. నక్షత్ర మండలం గూడా మన సౌర కుటుంబపు గమనాన్ని గణించడం ద్వారా కాలచక్ర చలనాన్ని అర్థం జేసుకున్నారు. సో, వాళ్ళేం జేశారంటే నక్షత్ర మండలం ద్వారా సౌర కుటుంబం గమనాన్ని గణించటం ద్వారా, లెక్కలేయటం ద్వారా, ఈ కాలచక్రం ఎట్లా చలనం ఉంది అనేది అర్థం చేసుకున్నారనమాట వాళ్ళు. సంవత్సరాల ప్రకారం సత్యయుగం దీర్ఘమైనది. వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే, ప్రాచీన ఋషులు చెప్పిన ప్రకారం సత్యయుగం అనేది సుదీర్ఘమైందనమాట. చాలా ఎక్కువ రోజులుంటుంది. మన సౌర కుటుంబం నక్షత్ర మండలానికి దగ్గరగా నిలిపి అయస్కాంత మూలమైన నక్షత్ర మండల కేంద్రానికి సమీపంగా తిరుగుతుంది. సత్యయుగంలో ఏమవుతుందంటే నక్షత్ర మండలానికి, సౌర కుటుంబానికి సమీపంలో ఉంటాం. ఆ అయస్కాంత శక్తి మానవాళిపై ప్రభావం చూపి, ఆ అయస్కాంత శక్తి వల్ల, ఆ నక్షత్ర మండలం, సౌర కుటుంబం యొక్క శక్తి వల్ల ఆధ్యాత్మిక సత్యాలను ప్రత్యక్షంగా గ్రహించేందుకు దోహదం చేస్తుంది. అంటే అప్పుడు బాగా ఆధ్యాత్మికంగా బాగా ఉన్నతంగా ఉంటారు సత్యయుగంలో. మానవాళి గుహలలో జీవిస్తోందా, నగరాల్లో జీవిస్తుందా అని పట్టించుకోవాల్సిన విషయం కాదు. అంటే మనం ఇక్కడ పట్టించుకోవాల్సింది మనం సౌర కుటుంబానికి, నక్షత్ర మండలానికి ఎంత దగ్గరగా ఉన్నాం అనేదే పట్టించుకోవాలి. మనం గుహల్లో ఉన్నామా, లేకపోతే నగరాల్లో ఉన్నామా అని పట్టించుకోవద్దు అని చెప్తున్నారిక్కడ. యుగాన్ని అర్థం చేసుకోవడానికి, కాలచలనాన్ని అర్థం చేసుకోవడానికి. సత్యయుగం ముఖ్య లక్షణం ఉన్నతీకరించబడిన ఆధ్యాత్మిక జాగరూకత. సో, అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు బాగా ఆధ్యాత్మికంగా జాగరూకులై ఉంటారు. అందరూ అవేర్‌నెస్‌తో ఉంటారు. నదులు, పర్వతాలు, సౌర శరీరాలతో సచేతనమైన దేవీ దేవతలు మరియు దివ్యశక్తులు సృష్టించబడిన లేదా వాస్తవీకరించబడిన ప్రపంచం వెనుక చూడబడతాయి. సో, వీళ్ళు నదుల్ని, పర్వతాల్ని ఇవన్నీ దేవీ దేవతల్లాగా చూస్తారనమాట సత్యయుగంలో. భౌతిక, ఆదిభౌతిక ప్రపంచాలను వేరు చేసే పలచటి ప్రాణమయ తెర తేలికగా చొచ్చుకోగలిగే విధంగా ఉంటుంది. అక్కడ భౌతిక ప్రపంచం, ఆదిభౌతిక ప్రపంచం ఉంటుంది గదా! అవి వేరు చేసే ప్రాణమయం ద్వారా వేరు చేయబడుతుంది. ఆ పొర చాలా తేలిగ్గా ఉంటుంది ఆ సత్యయుగంలో. మత సాంప్రదాయాలన్నింటిలోనూ మానవాళి ప్రకృతి లోకంతో ఐక్యతతో ఉన్న కాలం గురించి, వర్ణనాతీతమైన సమృద్ధిని గురించి ఎన్నో జ్ఞాపకాలు నిక్షిప్తమై ఉన్నాయి. అప్పుడు ఆ మతంలో అయినా, సాంప్రదాయాల్లో అయినా ప్రకృతి, మనుషులు వాళ్ళు యూనిటీగా ఉంటారనమాట. ప్రకృతితో సంభాషిస్తారు. ప్రకృతిని విలువిస్తారు. ప్రకృతి కోసమే ప్రకృతితో మానవాళి బ్రతుకుతుంది సత్యయుగంలో. అప్పుడు వాళ్ళెంతో సమృద్ధిని సాధిస్తారనమాట. అలా ఉండటం వల్ల. ఆ జ్ఞాపకాలన్నీ ఉన్నాయి. పురాణ పురుషుల చరిత్రల్లో నుండి. అబ్రహాం సాంప్రదాయాలలోని ఈడెన్ తోట అటువంటిదే. సో, ఈడెన్ తోట అన్నారు గదా! క్రిస్టియన్స్‌లో. ఆ తోట అంటే సత్యయుగం అనమాట. జంతు సామ్రాజ్యం మనోచిత్రాల వినిమయం ద్వారా సమాచారం నెరపేది. ఆహ్, అప్పుడు జంతువులు, మనుషులు గూడా మాట్లాడుకునేవాళ్ళు. ఎట్లా అంటే టెలిపతి ద్వారా. మనస్సులో వీళ్ళనుకున్నది వాళ్ళకి తెలిసేది. జంతువులేమనుకున్నాయో మనుషులకు తెలిసేది. వృక్షాలు తమ లక్షణాలు, అవి స్వస్థపరచగలిగిన అసమతుల్యాలు, తాము శరీరానికి పోషణనిచ్చే విధానం. ఆ వృక్షాలన్నీ మనుషుల్ని స్వస్థపరచడానికి ఉపయోగపడేవన్నమాట. వాటి యొక్క క్యారెక్టర్స్ తోటి. అవి ఏదైనా అసమతుల్యం ఉంటే ప్రకృతిలో గాని అది సరిజేసేది. తాము శరీరానికి పోషణనిచ్చే విధానం వంటి సమాచారం అందించాయి. సో, మేమెట్లా మీకు పోషణనిస్తాము వాటి గురించి అవే చెప్పాయన్నమాట. ఏదైనా ఆరోగ్యం బాలేపోయినా, ఏదైనా పోషణ గావాల్సొచ్చినా వృక్షాలు, మనుషులు గూడా సమన్వయంతో ఉండేవాళ్ళు. మనుషులకి ఏదైతే కావాలో అది వృక్షాలు ఇచ్చేవి సత్యయుగంలో. చాలామంది ఈ విషయాలను పుక్కిడి పురాణాలను లేదా సంకేతంగా తెలియజెప్పబడిన కథలను కొట్టిపారవేసినప్పటికీ, సో, ఇలా ఉన్నారు ఒకప్పుడు సత్యయుగంలో అంటే అవి పుక్కిడి పురాణాలు ఆ యొక్క కథలు అని కొట్టిపారేసేవాళ్ళనమాట.
ఈ గ్రహం మీద సమృద్ధి, ప్రవాహము, ప్రకృతి సర్వస్వంతో సమతుల్యతతో కూడిన బంధము ఒకప్పుడు సత్యయుగంలో సం సమృద్ధి అంత సమృద్ధిగానే ఉండేదనమాట. ప్రకృతి సమతుల్యత ఉండేది. ప్రకృతి సర్వస్వంతో మనిషికి సమతుల్యత, బంధము ఉండేదనమాట. ఈ సామూహిక జ్ఞాపకాల అవశేషాలను అవి స్పష్టంగా కలిగి ఉన్నాయి. అలా ఒకప్పుడు సత్యయుగంలో బతికారనమాట. తర్వాత కాలం త్రేతాయుగం. ఆ తర్వాత సత్యయుగం తర్వాత త్రేతాయుగం వస్తుంది. ఇది అయస్కాంత కేంద్రం నుంచి దూరంగా జరిగే అవరోహణ చలనం. ఫస్టు అయస్కాంత కేంద్రానికి సత్యయుగంలో అయస్కాంత కేంద్రానికి దగ్గరగా ఉంటాము. ఆ సూర్యమండలానికి, నక్షత్ర మండలానికి. తర్వాత త్రేతాయుగంకొచ్చినప్పుడు కొంచెం కిందికి జరుగుతాం. కొంచెం కొంచెం కిందికి జరిగినప్పుడు సర్కిల్‌లో అది అవరోహణ కాలం అనమాట. త్రేతాయుగంలో మానవాళి అయస్కాంత ప్రకృతిని, కాలాన్ని గ్రహించగలిగి భూత భవిష్యత్తులను దర్శించగలిగేవాళ్ళు. అయితే వాళ్ళు పాస్ట్, ఫ్యూచర్ 2 తెలుసుకునేవాళ్ళు త్రేతాయుగంలో. కానీ ఆధ్యాత్మికంగా గ్రాహ్యతలు మాత్రం సత్యయుగంలో లాగా ఉండక, ప్రకృతి లోకాన్ని సచేతనం చేసే దైవాల గ్రాహ్యత కనుమరుగవటం ఆరంభమయింది. అంటే ఇప్పుడు ప్రకృతి యొక్క దేవతలుంటారు గదా! నదుల దేవతలు, పర్వతాల యొక్క దేవతలు వీళ్ళంతా కనుమరుగవడం ఆరంభించారు. ఇప్పుడు త్రేతాయుగంలో. మనం ఈ సీతాల్లో జూసుకుంటే నదీమాత వీళ్ళంతా ఓన్లీ రాముడితో, సీతతోనే మాట్లాడేవాళ్ళు. మామూలు మనుషులు వాళ్ళతో మాట్లాడగలిగే శక్తిని కోల్పోయారనమాట త్రేతాయుగంలో. ఆహ్, ఆళ్ళు అంటే ప్రకృతి తో కొంచెం దగ్గరగానే ఉన్నా వాళ్ళ ఆధ్యాత్మిక గ్రాహ్యత అంటే గ్రహించడం ఆహ్, తగ్గిపోయింది వాళ్ళకి. ఆధ్యాత్మిక శక్తులు తగ్గిపోయినాయి. తర్వాత వచ్చేది ద్వాపరయుగం. సో, ఇంకా కొంచెం కిందికొస్తే అవరోహణ కిందికి ఆ చక్రంలో ఇంకా కొంచెం కిందికొస్తే దీనిలో ఆ గ్రహతులు మరింత క్షీణించాయన్నమాట. అంటే దైవాల ప్రకృతి లోకాన్ని సచేతనం చేసే దైవాల గ్రాహ్యత గుర్తించటం. ఆ దైవాన్ని గుర్తించటము. నదీమ తల్లుల్ని, పర్వతాలని, చెట్లని అన్నిటిని దేవతల్లా గుర్తించడం తగ్గిపోయింది ఇంకా ద్వాపరయుగం. ఇక మానవాళి విద్యుత్ శక్తుల ప్రకృతిని గ్రహించగలిగే ఉంటుంది. ఈ యుగంలో మానవాళి అంతరిక్షపు బాహ్య లోకాలను లోబర్చుకోవడంపై కేంద్రీకరిస్తుంది. సో, ఈ టైంలో ద్వాపరయుగంలో ఇన్నర్‌గా వెళ్ళకుండా వాళ్ళు ఔటర్‌గా లోకాల్ని లోబర్చుకోవడం మీద ఎక్కువ కేంద్రీకరించేవాళ్ళు. అవరోహణ యుగాలలో చివరిది కలియుగం. సో, ఈ ఆహ్, సెకండ్ హాఫ్ సర్కిల్‌లో పైనుంచి కిందకొస్తా ఉంటాము. చివరికొచ్చేసరికల్లా ఆ హాఫ్ సర్కిల్ కంప్లీట్ అయ్యేసరికల్లా కలియుగం వస్తుంది. కలియుగము అదృష్టవశాత్తు చాలా చిన్నదనమాట. ఎందుకంటే అది చాలా కష్టంగా ఉంటది కలియుగంలో బతకడం. అందుకని అది చిన్నదిగా పెట్టారు. దానిలో కేవలం పదార్థ ప్రపంచం మాత్రమే గ్రహించబడుతుంది తప్ప ఏ ఉన్నత శక్తులు గ్రహించబడవు. సో, కలియుగంలో ఏ ఉన్నత శక్తులు ఉండవనమాట. ఓన్లీ పదార్థము శక్తే ఉంటుంది. కొన్ని పురోగమించిన ఆత్మలు మినహా సాధారణ మానవాళి భౌతిక విశ్వాన్ని దాటినదేది గ్రహించలేదు. ఎవరో కొంతమంది పురోగమించిన అంటే ఆధ్యాత్మికంగా పురోగమించినోళ్ళు తప్పితే, మిగతా ఎవ్వరు గూడా ఏది గ్రహించలేరు. విశ్వాన్ని దాటిందేది గ్రహించలేరనమాట. ఓన్లీ పదార్థ ప్రపంచాన్ని మాత్రమే గ్రహించగలరు. ఆ దేవతలని, వీళ్ళని ప్రకృతి యొక్క దేవతలని ఎవరిని గుర్తించలేరు. ఎటువంటి ఆధ్యాత్మిక శక్తులు వాళ్ళకు ఉండవనమాట. ఆ తర్వాత మనం కాలచక్రపు ఆరోహణ విభాగంలోకి ప్రవేశించి కలియుగం నుంచి కలియుగం నుంచి ద్వాపరయుగంలోకి మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ రిమైనింగ్ హాఫ్ సర్కిల్ ఉంటుంది కదా! అందులో మళ్ళీ కలియుగం నుంచి పైకెళ్తాం. ఫస్ట్ ఏమో సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంకి కిందకొస్తాము. మళ్ళీ హాఫ్ సర్కిల్ రీచ్ అయ్యాక మళ్ళీ కలియుగం నుంచి మళ్ళీ పైకెళ్తాం మనం. మళ్ళీ కలియుగం నుంచి ద్వాపరయుగంలోకి, ఆ పైన త్రేతాయుగంలోకి మరియు సత్యయుగంలోకి ప్రవేశిస్తాం. సో, ఇది కింద సర్కిల్‌లో చూపిచ్చారు. మనం వెళ్దాం అక్కడికి చూద్దాము. అవును. సత్యయుగం మళ్ళీ వస్తుంది. కానీ సుదూర భవిష్యత్తులో అయినప్పటికీ మన సౌర కుటుంబపు స్థితి ఏదైనా ఆ చైతన్యంలో జీవించేవారు, సామూహిక చైతన్య స్థాయికి ఇంకా పరిణితి చెందని వారు ఎప్పుడూ ఉంటారు. అంటే సత్యయుగంలో గూడా ఆహ్, మ ఆహ్, స ఆ చ అది ఆ చైతన్యం లేని వాళ్ళు ఉంటారనమాట అప్పుడు గూడా. సో, ఎక్కువ మంది ఎలా ఉంటారనేది చెప్తున్నారిక్కడ. హ్మ్. సుదూర భవిష్యత్తులో సత్యయుగం వస్తుంది మనకి. ఇప్పుడు కలియుగం తర్వాత మళ్ళీ ద్వాపరయుగం, మళ్ళీ త్రేతాయుగం మళ్ళీ వస్తుంది. మన సౌర కుటుంబ స్థితి ఏదైనా ఆ చైతన్యంలో జీవించేవారు, సామూహిక చైతన్య స్థాయికి ఇంకా పరిణితి చెందిన వారు ఎప్పుడూ ఉంటారు. సో, అంటే మనం ఎక్కడ ఉన్నా గాని ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళు ఉంటారు, ఎదగని వాళ్ళు ఉంటారు. అన్ని కాలాల్లో గూడా అని చెప్తున్నారనమాట. అంటే ఏ యుగంలో అయినా. సామూహిక చైతన్య స్థాయికి ఇంకా పరిణతి చెందినవారు ఎప్పుడూ ఉంటారు. మనుషులు భిన్న స్థాయిల ఆధ్యాత్మిక పరిణితిలో ఉంటారు కనుక మానవ జాతిలో నిరంతరము విస్తృత చైతన్య వర్ణమాల
వాస్తవీకరించబడుతూ ఉంటుంది. సో, ఎందుకంటే ఒక్కొక్క జన్మల్లో వాళ్ళు ఒక్కొక్కలా ఉంటారు గాబట్టి, ఏ యుగంలో అయినా బాగా ఆధ్యాత్మిక ఉన్నవాళ్ళు ఉంటారు, తక్కువ వాళ్ళు ఉంటారు. జనరల్‌గా ఎలా ఉంటారనేది చెప్తున్నారన్నమాట ఇక్కడ. ఆ చక్రంలో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో చూసుకుందాం. ఇప్పుడు ఇది అండి చక్రం మనం మాట్లాడుకుంది. ఫస్ట్ సత్యయుగం ఉంది. త్రేతాయుగం. ఇది 11,500 సంవత్సరాలు సత్యయుగం. ఇది మొత్తం కలిపి ఇటువైపు ఈ సర్కిల్‌లో సత్యయుగం, ఈ సర్కిల్‌లో సత్యయుగం కలిపి 24,000. పక్కనే అవరోహణలో 11,500 ఉంటుంది. మళ్ళీ త్రేతాయుగం 6,700 సంవత్సరాలు ఉంటుంది. ద్వాపరయుగం 3,100 సంవత్సరాలు ఉంటుంది. మళ్ళీ కలియుగం 700, 500 ఉంటుంది. సో, అన్నింటికంటే గూడా కలియుగం ఇక్కడ చూస్తే తక్కువుంది. కలియుగం తక్కువుంటుందనమాట. సో, ఇది సెంటర్. సెంటర్‌కొచ్చాక మళ్ళీ ఇదేమో అవరోహణ క్రమము. ఇప్పుడు మళ్ళీ ఆరోహణ పైకెళ్తున్నాం. ఆరోహణ ఇది. ఇక్కడ మళ్ళీ కలియుగం, మళ్ళీ ద్వాపరయుగం, త్రేతాయుగం, మళ్ళీ ఇప్పుడు ఆరోహణ క్రమంలో సత్యయుగం ఇంకొక 1000 సంవత్సరాలు ఎక్కువుంటుందనమాట. అవరోహణలో సత్యయుగం కంటే. అయితే ఇది ఎప్పుడు అంటే క్రీస్తు పూర్వం 11,500 సంవత్సరాలు. ఇది క్రీస్తు పూర్వం 6,700 సంవత్సరాలు. క్రీస్తు పూర్వము క్రీస్తు సెంటర్‌కొచ్చేసరికల్లా క్రీస్తు శకం అవుతది. అవరోహణనేమో క్రీస్తు పూర్వం అంటాము. సెంటర్ నుంచి మళ్ళీ క్రీస్తు శకం అంటామనమాట. ఇది యుగ చక్రము. ఈ విషయం గురించి సంపూర్ణ అంగీకారం లేదు. దానికి కారణం ఈ మధ్య అంతమైన కలియుగం మన ఆధ్యాత్మిక గ్రాహ్యతలో చాలా భాగాన్ని మసకబారేటట్లు చేయటము. క్లిష్టమైన ఖగోళ గణనలు చేయగలిగేవారు ఇప్పుడు లేకపోవడం. సో, మనకిది పూర్తిగా మనకు తెలియకపోవడానికి కారణం ఏంటంటే, ఈ ఖగోళ గణనలు చేయగలిగేవారు ఇప్పుడు లేరనమాట. ఒకప్పుడు అన్నీ తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఖగోళ శాస్త్రం, భౌతిక శాస్త్రం అన్నీ. ఇప్పుడు లేరు కాబట్టి మనకిప్పుడు తెలియట్లేదు, అవగాహన రావట్లేదు, అంగీకారం రావట్లేదు. అందరూ ఒకదాన్నే అంగీకరించట్లేదు అని చెప్తున్నారు. అయితే దినమేడం ఏం చెప్తున్నారంటే, దినమేడం మేడం మా పరమ గురువు పూజ్యశ్రీ యుక్తేశ్వర్ గిరి వారు ఖగోళ గణిత శాస్త్రాల్లో నిష్ణాతులు. సో, యుక్తేశ్వర్ గిరి గారనమాట ఖగోళ శాస్త్రం, గణిత శాస్త్రంలో నిష్ణాతులనమాట. ఆయన తన హోలీ సైన్స్ గ్రంథంలో ఆయన ఒక బుక్ రాసారు 'హోలీ సైన్స్' అని. అందులో మనం క్రీస్తు శకం 1700 ప్రాంతంలో ఆరోహణ ద్వాపరయుగంలో ప్రవేశించాం అని చెప్పారు. అంటే మనం ఎక్కడున్నామంటే 1700 ప్రాంతంలో ఇక్కడున్నాం మనం. ఈ డాటెడ్ లైన్ ఉంది గదా! ఈ డాటెడ్ లైన్‌లో మనం కలి దాటి ద్వాపరయుగంలో ఉన్నాం. ద్వాపరయుగంలో గూడా బిగినింగ్‌లో ఉన్నాం. బిగినింగ్ ఆఫ్ ది ద్వాపరయుగంలో ఉన్నామనమాట ఇక్కడ. ప్రస్తుత కాలమని ఇక్కడ ఏసారు గదా! ఈ డాటెడ్ లైను ఇక్కడున్నాం మనం అని చెప్పారు తను. ఎవరు యుక్తేశ్వర గిరి గారు. యుక్తేశ్వర గిరి గారు వీళ్ళంతా క్రియాయోగ గురువులండి. మహాతార్ బాబాజీ వీళ్ళకు నుంచి క్రియాయోగ వస్తుంది. లాహిరి మహాశయ, యుక్తేశ్వర గిరి, తర్వాత యోగానంద పరమహంస ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళు శిష్య పరంపర కొనసాగుతుంది. అదే ఆ క్రియాయోగ దీనా మేరీ మేడం గూడా 40 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశారు. ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నారు. తను క్రియాయోగాలో గురువులు చెప్పిందంతా బాగా తెలుసు గాబట్టి తను ఇందులో మెన్షన్ జేస్తున్నారు. కాలచక్రం గురించి. 2400 సంవత్సరాలు, 1200 సంవత్సరాల అవరోహణ చాపం, 1200 సంవత్సరాల ఆరోహణ చాపం నుంచి అంధకారంతో కప్పబడిన మానవాళి జ్ఞాన వివేకాలు అప్పుడు ఆ ప్రభావం నుంచి బయటపడుతున్నాయని తెలిపారు. సో, సత్యయుగం వచ్చే వరకు గూడా మనకి ఆహ్, మన జ్ఞానం అనేది కప్పబడిపోయి ఉంటుంది అజ్ఞానంతో. మన సమాజంలో కలియుగ మనస్తత్వంతో సృష్టించబడిన అనేక నిర్మాణాలు, సంస్థలు ఓటమి పాలవడానికి కారణాలు ఇది వివరిస్తుంది. క్రమక్రమంగా వాటి స్థానంలో ఒక ఉన్నత స్థాయి జాగరూకతను ప్రతిబింబించే సంస్థలు, నిర్మాణాలు చోటు చేసుకుంటాయి. సో, ఇప్పుడేమవుతుందంటే, ఇప్పుడు ఇది అసెన్షన్ టైమ్ అనమాట. ఇప్పుడేమవుతుంది మనం ఆహ్, ఆహ్, మానవ మనస్తత్వంతో మనము అంటే స్వార్థ మనస్తత్వంతో సృష్టించబడినన్ని ఓటమి పాలయ్యి సంస్థలన్నీ మళ్ళీ ప్రకృతి, మనుషులు ఒకటయ్యే ఉద్దేశంతో, జాగరూకతతో నిర్మించే సంస్థలు నిర్మాణాలు చోటు చేసుకుంటాయని చెప్తున్నారు. కొందరు మనం ఇంకా కలియుగంలోనే ఉన్నామని, కలియుగ చక్రం ఇంకా చాలా కాలం ఉందని అంటారు. సో, కొంతమందంటారు ఇది మన కలియుగంలోనే ఉన్నాం, ద్వాపరయుగంలో లేము మనము అని అంటారు. కానీ నాకు ఈ విషయాల్లో పెద్దగా తను ఏమి చెప్పడం లేదు. తను ఏం చెప్పారో యుక్తేశ్వరగిరి గారు అది చెప్తుంది అంతే. దీన మేడం. నాకు జ్ఞానం లేదు నేను చెప్పడానికి అంటున్నారు ఇక్కడ ఏది కరెక్ట్ అనేది. ఆ గణిత సూత్రాలు, గణనలతో పరిచయం లేకపోవడం వల్ల నేను మా పరమ గురువుకు గణనలకే కట్టుబడ్డాను. సో, నాకు తెలీదు కాబట్టి ఆ గణిత సూత్రాలు, గణనలు పరమ గురువు ఏం చెప్పారో అది మీకు చెప్తున్నాను ఈ పుస్తకంలో అని చెప్తున్నారు.
ముఖ్యంగా గత కొన్ని శతాబ్దాలుగా వేగంగా పురోగమిస్తున్న విజ్ఞాన శాస్త్రపు వెలుగును ఇప్పుడు మనం గ్రహం మీద చోటు చేసుకుంటూ ఉన్న ఆధ్యాత్మిక జాగరూకతను పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇది అన్వయిస్తుంది. సో, ఇప్పుడు మనము చూస్తున్నాం గదా! అందరూ ఆధ్యాత్మికంలోకి వస్తున్నారు. ఎక్కువ జాగృత అవుతున్నారు. అందరూ ధ్యానం నేర్చుకుంటున్నారు. శాకాహారం తింటున్నారు. సో, ఇది జేసుకున్నప్పుడు ఆయన చెప్పింది కరెక్ట్ అని అనిపిస్తుందని అంటున్నారిక్కడ. మనం ఇంకా ఆరోహణ ద్వాపరయుగంలో తొలి సంవత్సరాల్లోనే ఉన్నాం కనుక, ఇంకా చాలా అజ్ఞానం ఉంది. అంటే మనం జస్ట్ బిగినింగ్‌లో ఉన్నాం గాబట్టి, మనకింకా అజ్ఞానం ఉంది అని చెప్తున్నారు. మనం విషయాన్ని దశాబ్దాలలో కాక శతాబ్దాలు, సహస్రాబ్దాలలో ఆలోచించాలి. క్రీస్తు పూర్వయుగం 11,500లో హెమిని నదాలు ఉపసంహరించుకోబడి మానవాళి ఒక నూతన అభివృద్ధి యుగంలో అడుగుపెట్టింది. అని పశ్చిమ దేశాల వారు భావించినట్లే శ్రీ యుక్తేశ్వరగిరి వారు అంటే ఆహ్, మన హిస్టరీలో ఇలా ఉంటుంది గదా! 11,500లకు పూర్వం క్రీస్తు పూర్వం యుగము ఐస్ ఏజ్ అంతా ఆగిపోయి మళ్ళీ ఆహ్, వాటర్‌గా మారి ఐస్ అంతా అభివృద్ధి యుగంలోకి అడుగుపెట్టిందని ఎట్లయితే అనుకుంటారో, యుక్తేశ్వరగిరి గారి వారి గణన ప్రకారం అది అవరోహణ సత్యయుగపు ఆరంభం. వాళ్ళ ప్రకారం ఇది అవరోహణ సత్యయుగపు ఆరంభం. ఆధ్యాత్మిక గ్రాహ్యతలు పడిపోవడం మొదలైన కాలం సత్యయుగంలో వేదాలు, విశ్వ సత్యాలు, ప్రత్యక్ష గ్రాహ్యతలు పూర్తి నిర్వహించబడ్డాయి. కానీ చాలా కాలం వరకు అవి రాతపూర్వకంగా లేకపోవడం వల్ల ఆ జ్ఞానంలో అతి స్వల్ప భాగం మాత్రమే నిలిచి ఉంది. సో, సత్యయుగంలో ఉన్న వేదాలు ఇవన్నీ ఏంటంటే, వేదం అనేది ఎప్పుడైనా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఓన్లీ వాళ్ళు నేర్పేవాళ్ళు. కానీ రాసేవాళ్ళు కాదనమాట. రాతపూర్వకంగా లేవవన్నీ. విశ్వ సత్యాలు గాని, ప్రత్యక్ష గ్రాహ్యతలు గాని అవేమి లేవనమాట. వాళ్ళు ఓన్లీ నేర్చుకున్నారు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు. అందుకని కొంచెమే ఉంది ఇప్పుడు మన జ్ఞానం అంటున్నారు. ఉన్నత యుగాల్లో రాతతో పని లేదు. మనో సమాచార శక్తి మరియు జ్ఞాపకశక్తులు ఇప్పటికంటే అప్పుడు చాలా ఎక్కువ. వాళ్ళకప్పుడు రాయాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే టెలిపతి ద్వారా ఒకళ్ళ మనసులో ఉంది. ఒకళ్ళకి తెలుసుకునేవాళ్ళు. వాళ్ళ జ్ఞాపకశక్తి గూడా చాలా ఉండేదనమాట. అందుకనే వాళ్ళకప్పుడు రాయాల్సిన అవసరం లేదు గాబట్టి ఏమి రాయలేదనమాట వాళ్ళు సత్యయుగంలో. మనం ఇప్పుడు ఒక స్థాయి సామూహిక చైతన్యం నుంచి మరొక స్థాయికి మారుతున్నామని అనేక మంది అంతరాబోధలో భావిస్తున్నారు. సో, ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు మనం అసెన్షన్‌లో ఉన్నాము. ఒక స్ ఒక ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికెళ్తున్నాము అని. కనుక రామాయణం గొప్ప ప్రాధాన్యతను కలిగి ఉంది. సో, ఇప్పుడు రామాయణం రావడం అనేది చాలా ప్రాధాన్యత కలిగి ఉంది. అది కూడా ఒక మార్పు చెందే కాలంలో గత త్రేతాయుగంలో ద్వాపరంలోకి ప్రవేశించే ముందు. సో, మనం మార్పు చెందుతున్నాం గాబట్టి ఆహ్, మ మంచి యుగంలోకి ఇప్పుడు అవసరము ఈ రామాయణం తెలుసుకోవడము అని చెప్తున్నారు. ఆధ్యాత్మిక జ్ఞానం ప్రకృతి లోకంతో ప్రత్యక్ష సహవాసం మరింతగా కోల్పోబడిన కాలంలో సంభవించింది. ఇప్పుడు ప్రత్యక్ష ప్రకృతి లోకంతో మనకి సహవాసం కోల్పోయినప్పుడు ఆహ్, మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గూడా కోల్పోతామనమాట. సత్యయుగంలో గొప్ప ఋషులు మానవ సమాజం కోసం తీసుకువచ్చిన జ్ఞానాన్ని పరిరక్షించడం కోసం మొట్టమొదటి విద్యా సంస్థలు, ఆశ్రమాలు స్థాపించబడ్డాయి. ఆహ్, వాళ్ళు మానవ సమాజం మంచిగుండాలి అని వాళ్ళ జ్ఞానాన్ని పరిరక్షించాలనుకున్నప్పుడు, అప్పుడు ఎడ్యుకేషన్ సిస్టము, ఈ ఆశ్రమాలు, గురుకులాలు అన్నీ స్థాపించబడ్డాయని చెప్తున్నారు. మానవ ప్రవర్తనను బోధాజ్ఞానమైన మంచి, చెడు ధర్మాలు ఎంత మాత్రము నిర్దేశించలేకపోవడం వలన నూతన ప్రభుత్వ రూపాలు, న్యాయపాలన సంస్థలు స్థాపించవలసొచ్చింది. సో, కొంచెం కాలంలో కొద్ది రోజులు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇన్నర్ కాన్షియస్‌నెస్ నుంచి వాళ్ళు పని జేయట్లేదనమాట. అంతర్బోధ జ్ఞానానంటే ఇన్నర్ కాన్షియస్ నుంచి పనిజేయడం లేదు. ఇది మంచి, చెడు అని చెప్తుంది పట్టించుకోవడంలే కాన్షియస్‌నెస్‌ని. అందుకని అప్పుడేమైంది లాసొచ్చాయి. న్యాయపాలన సంస్థలు, కొత్త ప్రభుత్వాలు. ఎందుకంటే వాళ్ళు ధర్మాలు పాటించట్లే. ఇది మంచే, ఇది చెడు అని లోపల చెప్తున్నా గాని వాళ్ళు అంటే సత్యయుగంలో పాటించేవాళ్ళు. లోపల వచ్చే అంతరాబోధ జ్ఞానం ఉంటుంది గదా! ఇన్నర్ కాన్షియస్‌నెస్ ఉంటుంది గదా! అది చెప్పేదాన్ని విని చేసేవాళ్ళు. అప్పుడు ధర్మాలు ఇవన్నీ చట్టాలు ఇవన్నీ అవసరం పడలేదు వాళ్ళకి. ప్రతి ఒక్కళ్ళు గూడా ప్రకృతితో సమన్వయం పడుతూ అందరితో మంచిగా ఉండేవాళ్ళు. కానీ తర్వాత ఒక మనిషి ఓన్లీ తన కుటుంబము, తన జీవితం అనే ఉండటం వల్ల ఇవన్నీ రావాల్సొచ్చింది. నూతన మార్గాలలో వ్యక్తిత్వం ఆవిష్కరించబడి ప్రకృతి నుండి విడివడిన దానికంటే పైన ఒక వేర్పాటు నేను అనే భావం చోటు చేసుకుంది. సో, అనే అహంకారం మొదలైందన్నమాట. ప్రకృతి నుంచి దూరమైపోయి తర్వాత. మనిషి తాను ప్రకృతి లోకాన్ని అదుపు చేయగలడని మొట్టమొదటిసారి చూసాడు. సో, నేను కంట్రోల్ చేయగలను. నేను ప్రకృతిని అనేసి కృతజ్ఞత లేకుండా ఇప్పుడు మైన్స్‌లోని తవ్వటమైనా, ఇసుకని తీయటమైనా, చెట్లను కొట్టేయడమైనా అలా చేయడం మొదలుపెట్టారనమాట. అదే అహంకారం వల్ల వాళ్ళలా మొదలుపెట్టారు చేయడం. శక్తివంతుడినని భావించడం. అంటే నేను ప్రకృతి కంటే శక్తివంతుడిని అని భావించటం వల్ల అలా చేయడం మొదలుపెట్టారు.
శక్తి పెంపొందుతూ ఉండటం, భౌతికంగా మరిన్ని పొందాలనుకోవడం. ఇంకా గావాలి, ఇంకా పెద్ద పెద్ద ఇండ్లు గావాలి, ఇంకా నాకు ఆస్తి గావాలి, మైన్స్ అంటే పెట్రోల్ తీయాలి. ఇవన్నీ ఆళ్ళ కోరికలు అంటే తనకు అవసరమైన దానికంటే ఎక్కువ కావాలని వాళ్ళు మరిన్ని పొందాలనుకోవడానికి, నేను గొప్పగా ఉండాలి అనుకోవడానికి, మహత్తరంగా ఉండాలనుకోవడానికి పురికొల్పి అత్యాశను పెంపొందించింది. ఈ అత్యాశ మొదలైందనమాట. అంటే ప్రకృతి నుంచి ఎంత వీలైతే అంత తీసుకోవాలి. ప్రకృతి గురించి ఆలోచించకుండా, కృతజ్ఞత లేకుండా, ఆ ప్రకృతి మీద ప్రేమ లేకుండా, మనిషి నేనెంత వరకు తీసుకోగలనో అంత తీసుకుంటాననే అత్యాశతో ఈ ప్రకృతిని నాశనం చేయడం మొదలుపెట్టాడనమాట. లింగ బంధాలు మార్పు చెందాయి. స్త్రీ ఋషులు పవిత్ర జ్ఞాన వ్యక్తీకరణలో పాలుపంచుకునేవారు. మానవాళి అవసరాలు తీర్చడంలో, నదులు లేని చోట నదులను ప్రవహింపజేయడంలో, అటవీ ఆహార బీజాలు నాటడంలో, ప్రతికూల శక్తులను తీర ప్రాంతాల్లో నిలిపివేయడంలో ఉంచడంలో తోడ్పడ్డారు. ఆహ్, స్ ఒకప్పుడు వుమెన్ సేజెస్ ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా చేసేవాళ్ళనమాట. నదులు లేకపోతే నదులను ప్రవహింపజేసేవాళ్ళు. ఆహ్, వృక్షాలు లేకపోతే బీజాలు నాటి వృక్షాలు ఏసేవాళ్ళు. అలా వాళ్ళు ప్రతికూల శక్తులేమన్నా వస్తే వాటిని అక్కడే ఆపేసేవాళ్ళు లోపలికి రాకుండా. అంత ఉన్నతంగా ఉండేవాళ్ళు ఒకప్పుడు స్త్రీ ఋషులు మనకి. ఆ లోపముద్ర మాత గురించి తెలుసుకున్నా గాని ఆమె రాక్షసుల్ని కూడా రాకుండా చేస్తుంది. అట్లా ఇప్పుడు మనం మన కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే అనసూయ మాత త్రిమూర్తుల్నే బిడ్డలుగా చేసి తను వాళ్ళకి ఆహారం ఇస్తుంది. అలా అట్లా స్త్రీ ఋషులు చాలామంది ఇప్పుడు గౌతమి ఆహ్, నదిని గూడా తీసుకొస్తారు గదా! అమ్మ. అట్లా అవన్నీ చేసేవాళ్ళు ఒకప్పుడు స్త్రీ ఋషులు. మంత్రాల ద్వారా, మాటలలో పవిత్రత ద్వారా జీవితంలో సమృద్ధిని నిలిపి ఉంచేవాళ్ళు. మంత్రాలు, వేదాలు నేర్చుకునేవాళ్ళు అప్పట్లో శ్రీ ఋషులు. వాళ్ళేం జేసేవాళ్ళంటే, జీవితంలో పవిత్రతని, సమృద్ధిని నిలిపి ఉంచేవాళ్ళు. ఋషుల ఆశీర్వాదాలు, శాపాలు సమాజ సక్రమ నిర్వహణకు ఉపకరించేవి. అప్పుడు వాళ్ళు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు, శాపం ఇచ్చినప్పుడు వాళ్ళ సమాజమంతా సక్రమంగా ఉండేదనమాట. అయితే యుగ మార్పిడిలో, తిరోగమనంలోని త్రేతాయుగం నుంచి అవరోహణలోని ద్వాపరయుగంలో మానవాళి పురోగమించాలంటే ధర్మానికి, విషసత్యాలకు కట్టుబడిన చట్టాలు, నూతన నిబంధనలు ఏర్పరచాలి. సో, రాముడి కాలంలో చివరిలో ఏమైందంటే చట్టాలు ఏర్పరచాల్సిన అవసరం వచ్చిందనమాట. అప్పటి వరకి శాపాలు, ఆశీర్వాదాలు అవి పనిచేయకుండా ఉంటాయన్నమాట. ఎందుకంటే మనిషి స్వార్థం వైపు వెళ్ళినప్పుడు. అప్పుడు ధర్మానికి, విషసత్యాలకు కట్టుబడిన చట్టాలు చేశారు. నూతన నిబంధనలు ఏర్పరిచారు. కేంద్రీకరణ అంతర్తలాల నుంచి పదార్థ, భౌతిక లోకాల అభివృద్ధి వైపు మారుతూ ఉంది. అంటే హ్మ్. లోపల ఇన్నర్‌కి వాళ్ళు కనెక్ట్ అవ్వకుండా ఔట్ సైడ్ వరల్డ్‌కి కనెక్ట్ అయ్యి అక్కడే అభివృద్ధి జరిగిందనమాట. తర్వాత కాలాల్లో. త్రేతాయుగంలో శ్రీరాముడు, సీతామాత. అమ్మను శ్రీరాములు వారు ఏం చేశారో త్రేతాయుగంలో అని ఇక్కడ చూద్దామండి. మానవ పరిణామపు ప్రతి దశలోనూ గొప్ప ప్రేమను వాస్తవీకరించిన సాక్షాత్కారం పొందిన వారు ఉన్నారు. అయితే ఏ దశలో అయినా గాని కొంతమంది దేవతలు మానవ రూపం తీసుకొని ఒక ఉన్నతమైన ప్రేమను వాళ్ళు వాస్తవికరించుతారు. అంటే నిజ జీవితంలో వాళ్ళు వాళ్ళు జీవించి చూపిస్తారు. ఇలా బతకొచ్చు ఇంత ప్రేమగా అని. అయితే గత అవరోహణ త్రేతాయుగంలో మానవాళి ఆధ్యాత్మిక దర్శనం బలహీనపడుతున్నప్పుడు మనము మానవాళి ఆధ్యాత్మికానికి దూరం అయితున్నప్పుడు, మానవ సమాజంలో ధర్మాన్ని పునాదిగా ఏర్పరచడానికి ఈ ప్రేమ మరింతగా కనిపించవలసిన అవసరం ఏర్పడతది. సో, ప్రేమ ఉంటేనే ధర్మం ఉంటుంది. హ్మ్. ధర్మం ఉండాలంటే ప్రేమ ఉండాలి. 2 కనెక్టెడ్‌గా ఉంటాయన్నమాట. అప్పుడు ఆ కాలంలో పరిపూర్ణ సమత్వంతో కూడిన మానవ ప్రేమను వాస్తవీకరించడంలో శ్రీరాముడు, సీతామాత భూమిపై ప్రత్యక్షమయ్యారు. సో, వాళ్ళెందుకు జన్మ తీసుకున్నారంటే, పరిపూర్ణ సమత్వంతో కూడిన మానవ ప్రేమను అంటే అందరి విషయాల్లో సమత్వం అంటే తమ్ముళ్ళతోని, భార్యతోని, తల్లిదండ్రులతోని అసలు రాముడు అంటే గొప్ప అన్న, గొప్ప కొడుకు, గొప్ప భర్త, గొప్ప తండ్రి ఇవన్నీ ఉంటాయి గదా! అవన్నీ గూడా వాస్ మనం బతకొచ్చు అలా గొప్పగా అనేసి వాళ్ళు చూపిచ్చడం కోసం వాళ్ళు జన్మ తీసుకున్నారు. వారు సర్వస్వపు క్షేమం తప్ప మరేమీ కోరరు. వాళ్ళు ఇంకెప్పుడు సీతామాత అయినా, శ్రీరాముడైనా ఎదుటి వాళ్ళ క్షేమం తప్ప ఇంకేమి కోరుకోరు. వాళ్ళకంటూ ఇది కావాలని. అరుదైన నాణ్యమైన దివ్య ప్రేమ. సో, వాళ్ళు ఏం చూపిచ్చారు ఈ భూమి మీద అంటే ప్యూర్ లవ్ అనమాట. దివ్య ప్రేమ. చాలా రేర్ ప్యూర్ లవ్‌ని చూపిచ్చారు వాళ్ళు. క్వాలిటీతో ఉన్న ప్యూర్ లవ్‌ని.
ఉద్వేగాలు, స్వీయ ఆసక్తులు, కోరిక సొంతం చేసుకోవడం పైన ఆధారపడిన దాన్ని. సో, ఆ ప్రేమ, ఆ దివ్య ప్రేమ మన ఎమోషన్స్ మీద, మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ మీద, మన డిజైర్స్ మీద నాకది కావాలి అనేసి ఆధారపడకుండా వాళ్ళు ఆ ప్రేమని చూపిచ్చారు. మానవాళి భూమిపై సాక్షాత్కరించే సంభావ్యతను చేసి చూపారు, ప్రదర్శించారు. సో, ఎంత గొప్పగా బతకొచ్చు అనేది భూమి మీద వాళ్ళు చేసి చూపిచ్చారు. మనుషులుగా జన్మ తీసుకొని. భూమి లేదా మానవాళికి ఒక పరిణామపు గెంతు అవసరమైనప్పుడు విశ్వాన్ని రక్షించి పురోగమింపజేసే దివ్య చైతన్యపు కోణం. ఆ క్రమంలో తోడ్పడటానికి భౌతిక రూపంలో జన్మ తీసుకుంటుంది. ఒకసారి ఏమవుతుంది మనము పరిణామం అవసరమైనప్పుడు ఆహ్, ఆ దివ్య చైతన్యం ఏమవుతుంది భౌతిక రూపంలో జన్మ తీసుకుంటుంది. విశ్వాన్ని రక్షించే పురోగమింపజేసే ఆ దివ్య చైతన్యంలో ఒక అంశ భౌతిక రూపంలో జన్మ తీసుకుంటుంది అని చెప్పబడింది. ఈ దివ్య చైతన్య సంరక్షణ అంశ నారాయణుడు లేదా విష్ణువు. దాని స్త్రీ రూపాన్ని నారాయణి లేదా మహాలక్ష్మి అని తెలుపబడ్డది. సో, ఎందుకు వీళ్ళు జన్మ తీసుకుంటారంటే పరిణామ క్రమంలో అంటే ఒక యుగం నుంచి ఇంకొక యుగంకెళ్తున్నప్పుడు వాళ్ళ యొక్క అవసరం ఉంటుందనమాట. ఆ దివ్య చైతన్యం యొక్క ఆ విశ్వాన్ని వాళ్ళు రక్షించాల్సిన అవసరం ఉంటుంది ఆ టైంలో. ఆ విశ్వాన్ని రక్షించడానికి, పురోగమింపజేయడానికి, విశ్వాన్ని ముందుకు నడిపించడానికి ఆ దివ్య చైతన్యం యొక్క కోణము జన్మ తీసుకుంటుందనమాట. శ్రీరాముడు, సీతామాతల ఈ దివ్య చైతన్య అంశాల రూపాలని వీళ్ళు కూడా ఆ దివ్య చైతన్యం యొక్క అంశాలు. శ్రీరాముడు, సీతామాత ఎవరి అంశాలు? నారాయణుడు, నారాయణి అంశాలనమాట. భూమి పరిణామ మార్పును నిర్దేశించడానికి మానవాళిని మరియు భూ సమూహాన్ని వాళ్ళు ఎట్లా పరిణామం చెందాలి? ఆ యుగ మార్పిడి ఎలా జరగాలని నిర్దేశించడానికి వచ్చారనమాట. మానవాళిని మరి భూ సమూహాన్ని నక్షత్ర కేంద్ర అయస్కాంతం నుంచి దూరంగా ఉన్న యాత్రలో దర్శించబోయే నూతన నాగరికత వ్రేళ్ళూనుకోవడానికి. ఆ నాగరికత ఎలా ఉండాలి నూతనంగా అనే దానికి వాళ్ళు జన్మ తీసుకున్నారు అని సాంప్రదాయం తెలుపుతుంది. సీత భూమి లేదా సీత లోకం అనే దానిలో నేను చిక్కుకొని ఉన్న నెలలో శ్రీరాముడు మరి సీతామాతలు భూమి మీద ఉన్న కాలంలో ప్రకృతి లోకం అంతగా కల్లోలానికి గురి కాకుండా మానవ సమూహాలు భూమిపై ఉన్న ఇతర జీవులతో కొంత ఐక్యతతోనే జీవించాయి. సో, సీత లోకము భూమి అనేది ఉంటుంది పైన. అక్కడ ఆమె ధ్యానంలో లోకంలోకి వెళ్ళిందనమాట. దీనమరియం మేడం. వాళ్ళు అప్పుడు చెప్తుంది శ్రీరాముడు, సీతామాత భూమి మీద ఉన్నప్పుడు ప్రకృతి లోకం అంతగా కల్లోలానికి గురవ్వలేదంట. మళ్ళీ మానవ సమూహాలు ఇతర జీవులతో కొంత ఐక్యతతోనే జీవించారు. ఎందుకంటే వాళ్ళ ప్రేమ వల్ల. వాళ్ళ ప్రేమని నలుదిశలా ఎక్కడ ఉన్నా వాళ్ళు వాళ్ళ ప్రేమని వ్యాప్తి చేసేవాళ్ళు ధ్యానం చేస్తూ. అందుకని అప్పుడు అందరూ ఐక్యతతో ఉండేవాళ్ళు. అయితే మానవ జనాభా పెరిగి తన భూభాగాన్ని విస్తరించుకుంటుండటంతో ఇది మారుతూ సహజ పదార్థాలు కోల్పోబడి జనక మహారాజు వ్యవసాయాన్ని చేపట్టవలసిన అవసరాన్ని గుర్తించారు. అంతకుముందు వ్యవసాయం లేదనమాట. జనక మహారాజే వ్యవసాయాన్ని మొదలుపెట్టారు. అప్పుడు చెట్లకు పండే వాటిని తినేవాళ్ళు. అలానే బతికేవాళ్ళు. కానీ తర్వాత తర్వాత ఎక్కువ మంది పీపుల్ ఉండి తక్కువ ప్రొడక్ట్స్ ఉన్నప్పుడు, ఎక్కువ తినడానికి ఆహారం లేనప్పుడు జనక మహారాజే వ్యవసాయాన్ని మొదలుపెడతారు. నేను జనక మహారాజు పట్ల ప్రగాఢ గౌరవాన్ని పెంపొందించుకొని ఆయన చేపట్టిన ఉన్నత కార్యక్రమాలకు తగిన గుర్తింపు పొందలేదు అనుకునేదానిని. దినమరం మేడం ఏమంటున్నారంటే, జనక మహారాజు చాలా చేశారు ఈ భూమి కోసం. అవి అంత గుర్తింపు రాలేదు అని అనుకుంటున్నాను అని చెప్తున్నారు. మన నాగరికతకు అవసరమైన నమూనాలలో కొన్నింటిని ఆయనే ఏర్పరిచాడు. ఇప్పుడు మనం ఏ నాగరికత అయితే మనము ఇప్పుడు అవసరమైన మోడల్స్ ఉన్నాయో, అవి జనక మహారాజు నిర్మించినవే అని చెప్తున్నారమ్మా. తర్వాత వాటిని శ్రీరాముడు ప్రాచుర్యంలోకి తెచ్చాడు. సో, శ్రీరాముడు ప్రాచుర్యంలోకి తెచ్చిందంతా జనక మహారాజు ఏర్పరిచింది. ఆయన చిన్న రాజ్యంలో ఏర్పరిచాడు. శ్రీరాముడు దాన్ని పెద్ద రాజ్యంలో విస్తరించారు. అదే నమూనాలని, అదే జీవిత విధానాన్ని. మిథులలో ప్రారంభించబడినవి అయోధ్యలో పెంపొందించబడ్డాయి. ఇదే చెప్పుకున్నాం గదా! అక్కడ అక్కడ ప్రారంభించారు. ఇక్కడ బాగా గ్రో అయ్యాయన్నమాట. అవి ఏంటి జీవన విధానాలు, నాగరికత ఇవన్నీ. దినమరి మేడము జనక బాబా అంటారు. ఎంత ఎంత గౌరవం ఉంటుందో తనకి జనక మహారాజు మీద. జనక మహారాజు పట్ల శ్రీరామునికి గల కృతజ్ఞతా గౌరవాలు నన్నెంతో కదిలించాయి. సో, శ్రీరాముడు చాలా కృతజ్ఞతతో, చాలా రెస్పెక్ట్‌తో ఉండేవాళ్ళు తన ఫాదర్ ఇన్ లా మీద, జనక మహారాజు మీద. అయోధ్య మిథిలల మధ్య వివాహానికి గల గాఢ అర్థం స్పష్టమైంది. సో, వాళ్ళిద్దరి మధ్య వివాహం అనే బంధం రాడానికి ఈ నాగరికత ముందు ముందు మనకి రావడం కోసమే అని అర్థం చేసుకున్నారు దినమరి మేడం. నాగరికత వికాసానికై అయోధ్య శక్తి సామర్థ్యాలు మిథిలలో
జ్ఞాన వివేకాలతో ఏకమైతే. సో, అయోధ్యలో ఏముంది? శక్తి, సామర్థ్యం ఉంది. మిథిలలో ఏముంది? జ్ఞానము, వివేకం ఉంది. ఆ 2 ఒకటైతేనే సమాజం ముందుకు పోతుంది. ఆ నాగరికత వికాసానికే అయోధ్య శక్తి సామర్థ్యాలు అది వికాసం కోసం శక్తి సామర్థ్యం. మిథులలో జ్ఞాన వివేకాలు ఏకమైతే ధర్మంపై ఆధారపడిన అంటే ఫాలో అవ్వాలంటే జ్ఞానం, వివేకం కూడా కావాలి గదా! ఆ ధర్మంపై ఆధారపడిన సమాజం స్థాపించబడుతుందని అలా వాళ్ళిద్దరి మధ్య వివాహం జరిగింది అని ఇక్కడ అనుకుంటున్నారు. చెప్తున్నారు మేడము. ఆహ్ సీతామాత మిథిలలో గ్రహించిన జ్ఞానమంతా అయోధ్య అభివృద్ధిలో నిర్దేశకత్వం చేసింది. ఆమె సీతామాత తన తండ్రి దగ్గర ఏదైతే నేర్చుకుందో అదంతా ఆమె ఇక్కడ నిర్దేశకత్వం చేస్తదనమాట. ఆమె రాణిగా ఉన్నప్పుడు. ఆ అయోధ్య యొక్క అభివృద్ధికి ఆమె తోడ్పడుతుంది పూర్తిగా. పశ్చిమ దేశాలలో ప్రజాస్వామ్య బీజాలు ప్రాచీన గ్రీకులో నాటబడ్డాయని చెప్తారు. ఇక్కడ వెస్ట్ కంట్రీస్‌లో గ్రీక్‌లో హ్మ్. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉంటుంది గదా! డెమోక్రసీ అవన్నీ కూడా గ్రీక్‌కి ఎళ్ళిందనమాట సేమ్ డెమోక్రసీ. అట్లా ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్తుంది నాగరికత అని చెప్తున్నారు. కానీ ఈ పశ్చిమ కేంద్రక దృష్టి ప్రపంచంలోని మిగిలిన భాగాల్లో తొలినాళ్లలో జరిగిన దానిని పరిగణించలేదు. సో, ఈ వెస్ట్ సైడ్ కంట్రీస్ ఏంటంటే వాళ్ళు ఆహ్, బిగినింగ్ ఆఫ్ ద ఎరాలో ఏం జరిగిందనేది వాళ్ళంత పరిగణించలేదనమాట. ప్రజాస్వామ్య బీజాలు గ్రీకులో కంటే సహస్రాబ్దాల ముందే మిథులలో నాటబడి ప్రాణం పోసుకున్నాయి. ఆ డెమోక్రసీ అనేది గ్రీకులో కంటే ముందు గూడా మిథులలో ఉన్నాయి. మిథులలోనే ప్రాణమొచ్చింది వాటికి. ఆ ప్రజాస్వామ్య బీజాలకి. అందువలననే ఆధునిక భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంగా, శక్తివంతంగా విరజిల్లుతుంది. అందుకోసమే అక్కడ ఎప్పుడో వాళ్ళక్కడ బట్టే మన భారతదేశం బిగ్ డెమోక్రటిక్ కంట్రీగా పవర్‌ఫుల్‌గా ఉంటుంది అని చెప్తున్నారిక్కడ. ఆధ్యాత్మిక జ్ఞానం తగ్గిపోయినప్పుడు భవిష్యత్తు మహారాజులు శ్రీరాముని కాలంలో రావణుని వలె అధికారం కోల్పోవడాన్ని జనక మహారాజు దర్శించారు. సో, రాజుకి ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి. ఆధ్యాత్మిక జ్ఞానం పోతే రాజులు వాళ్ళ అధికారం కోల్పోతారు రావణుడిలాగా అని జనక మహారాజు ముందే గ్రహించారనమాట. ఫ్యూచర్‌లో ఏం జరుగుతుందనేది. ప్రజల కొరకు సపరిపాలన అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని ఆయన అర్థం చేసుకున్నారనమాట. రాజుకి ఆధ్యాత్మిక అదే శక్తి పోయినప్పుడు, జ్ఞానం పోయినప్పుడు తనెలా అంటే అలా చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారని, తను ప్రజల కొరకు స్వపరిపాలన అభివృద్ధి చేశారనమాట. అది దానవసరం ఉంది. ఎందుకంటే ఒకవేళ రాజుగిన సరైన మార్గంలో పోతే ప్రజలంతా ఇబ్బంది పడతారని తను ఈ ఈ రకమైన దాన్ని తీసుకొచ్చారు. న్యాయ పరిపాలన. స్వపరిపాలనే. అందువలనే ఆ విషయాలను ఆచరణలోకి తేవడానికి గ్రామ సంఘాలు ఏర్పాటు చేశారు. సో, అప్పట్లో ఆయన గ్రామ సంఘాలు ఏర్పాటు చేశారనమాట. స్వపరిపాలన కోసం. ఈ ఆలోచన నమూనాలే మానవ పరిణామాన్ని నిర్దేశించాయి. సో, ఆయన చేసిన నమూనాలే ఆహ్, ఆహ్, మన తర్వాతకి ఆహ్, మానవ పరిమాణాన్ని మనుషుల్లో మార్పుని నిర్దేశించాయి. గైడ్ చేశాయని చెప్తున్నారు. సామూహికంగా స్వీకరించబడి మరింత పరిణితి చెందిన జీవరూపాలకు దారితీసే ప్రయోజనకర ఆలోచన నమూనాలు ఏర్పరచడం అవతారమూర్తులు మరి గొప్ప అధినేతల పాత్రలలో ఒకటి. ఇక్కడ అవతారమూర్తులు ఎవరంటే శ్రీరాముడు, సీతామాత చేశారు. వీళ్ళ పాత్రలో అది గూడా రాజుగా, రాణిగా వాళ్ళు ఇదంతా చేశారనమాట. ప్రయోజనకరమైన చాలా యూజ్‌ఫుల్‌గా ఉండే ఆహ్, ప్రజలకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉండేవి నమూనాలు ఏర్పరిచారు వాళ్ళు. చరిత్ర యొక్క ఆ స్థితిలో అంతరావబోధ నైపుణ్యం తగ్గి హేతువాదం పెరగడం నేను కూడా గమనించాను. అప్పుడు రాముడు, సీత ఆ టైంలో హేతువాదం గూడా బిగిన్ అయిందనమాట. అంతరావబోధ ఇన్నర్ కాన్షియస్‌నెస్ కనెక్ట్ అవ్వకుండా, వాళ్ళ లోపల శక్తికి కనెక్ట్ అవ్వకుండా హేతువాదం గూడా పెరిగిందంట. మానవాళి బయట వైపు కేంద్రీకరించే కొద్దీ అంతర్లోకాలతో బంధం బలహీనపడింది. మనము దేని మీద దృష్టి పెడితే అది పెరుగుతుంది. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటండి, మనము ఎప్పుడైతే దృష్టి బయట పెడతామో, అప్పుడు మన లోపలి లోకాల్లో మనకున్న బంధం వీక్ అయిపోతుందని చెప్తున్నారనమాట. మనం బయట కేంద్రీకరించే కొద్దీ అంతర్లోకాలతో బంధం బలహీనపడింది. దేవీ దేవతలను సూర్యకిరణాలలోనూ, చంద్రుని నీడలోనూ, నీటి నుంచి వచ్చే పొగమంచులో పాక్షికంగా దర్శించటమో లేదా భావించటమో చెయ్యగల అతి కొద్ది మందికి తప్ప. అంటే ఎవరికి పోలేదు ఆ అంతర్లోకాలతో బంధము అంటే, ఆ దేవతల్ని మనము సూర్యకిరణాలలో చూడొచ్చు, చంద్రుని నీడలో చూడొచ్చు, నీటి నుంచి వచ్చే పొగమంచులో చూడొచ్చు. అలా పార్షియల్‌గా వాళ్ళు దర్శించినప్పుడు, భావించినప్పుడు అప్పుడు మనము మన అంతర్లోకాలతో బంధము బలహీనపడదు అని చెప్తున్నారు ఇందులో. అతి కొద్ది మందికి తప్ప. సో, అలా చేసేవాళ్ళు కొంతమందే ఉన్నారు.
అలా దేవీ దేవతల్ని మన ప్రకృతిలో చూడగలిగేవాళ్ళు. మిగిలిన వారికి కనిపించడం ఆగిపోయిందనమాట. సో, అలా చూడగలలేని వాళ్ళకి ఈ ఇది వీళ్ళెవరు కనిపించడం లేదు. నెమ్మదిగా అది సంగ్రహణాలుగా లేదా మూఢ విశ్వాసాలుగా చెందిన అంచనాలు దాన్ని ఒక మూఢ విశ్వాసం అనుకున్నారు. ఏంటి నీ ద్వైవిధ్యాలను అలా చూడటము, ప్రకృతిలో చూడటం మూఢ విశ్వాసంగా మారిపోయిందనమాట. వాటి మూలం మరి నిధుల గురించి నిజమైన అవగాహన, ఉన్నత యుగాల జ్ఞానాన్ని, ఉన్నత లోకాలతో బంధాన్ని ఉంచుకోవడమే తమ కర్తవ్యంగా గల ఆశ్రమాలకు ఉపసంహరించుకోబడ్డాయి. సో, ఓన్లీ ఆశ్రమంలో ఉన్న వాళ్ళే అయన్నీ చేసేవాళ్ళు. ఆ ఉన్నతి గల జ్ఞానాన్ని తీసుకునేవాళ్ళు, ఉన్నత లోకాల సంబంధాలు నిలుపుకునేవాళ్ళనమాట. అందుకే ఆ విద్యా సంస్థల స్థాపన కొనసాగింపులకు అంత ప్రాధాన్యత ఉంది. సో, ఆశ్రమాలు, గురుకులాల్లో ఉన్నవాళ్ళు మాత్రమే చేశారనమాట. అందుకని ఆ ఆశ్రమాలు, గురుకులాలు ఇవన్నీ ఎక్కువ పెంపొందించబడాల్సిన అవసరం వచ్చిందప్పుడు. రాముడు, సీత కాలంలో. సుదీర్ఘ కాలం వెనక శ్రీరాముడు, సీతామాతల జీవితాలలో సంభవించిన దానిని ప్రతి యుగపు గ్రాహ్యత స్పందనలను బట్టి అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. సో, అప్పుడు వాళ్ళ జీవితాల్లో సంభవించింది, ఆ యుగం ప్రతి యుగంలో వాళ్ళెంత తీసుకోగలరు, ఎంత స్పందన చెందగలరు అనే దాన్ని బట్టి అర్థం చేసుకుంటాము అంటున్నారు. ఆ కథలను ఘనీభవించిన కాలదృష్టితో చెప్పకూడదు. మారుతున్న మానవ పరిస్థితులకు అనుగుణంగా సజీవ రూపాలలో మాట్లాడుతున్నట్లుగా ఉండాలి. అంటే అప్పుడు జరిగిందలా అని చెప్పకుండా, ఇప్పుడు అనుగుణంగా మా ఏం జెప్తున్నారు సీతామాత, రాముడు అన్నట్లుగా చెప్పుకోవాలి అని చెప్తున్నారు. మనం బాహ్య విషయాలనే కాక అంతర్ విషయాలను కూడా అర్థం చేసుకొని, అదృశ్య తలాలలో ఏం సంభవించడం వల్ల అంటే లోపల మనకు కనిపించని తలాల్లో జరగటం వల్లనే బాహ్యంగా అది వస్తుందనమాట. బాహ్య చర్యలు వ్యక్తీకరించబడతాయి. అక్కడేం జరిగిందో తెలుసుకుంటే, ఇక్కడ ఎందుకు ఇట్లా వ్యక్తీకరించబడిందో తెలుసుకుంటాము. ఇది ప్రగాఢ బోధన అని చెప్తున్నారు. ఈ చారిత్రక కథ యొక్క అనేక కథనాలు శ్రీరాముని బాహ్య విజయాల గురించే తెలియజేస్తాయి తప్ప, అంటే హిస్టరీలోకెళ్తే అది బయట తను ఏమి విన్ అయ్యాడు, ఎక్కడ ఏం చేశాడు అనేది తెలుస్తుంది తప్పితే, అంతర్తలాల్లో ఏం జరిగిందనేది తెలీదనమాట. శ్రీరాముడు, సీతామాత నిజంగా చేసినది వారు మానవ మనస్సులు, హృదయాల పరిణామాన్ని నిరంతరంగా నిర్దేశించటం. వాళ్ళు నిజంగా అంతర్తలాల్లో ఏం చేశారంటే, మానవ మనసులన్నీ హృదయాల పరిమాణాన్ని కంటిన్యూయస్‌గా వాళ్ళు నిర్దేశించారు మంచి వైపు. నిర్దేశించడం కొనసాగిస్తున్నారన్నది వెలుగులోకి రాలేదనమాట. ఇంతవరకు వెలుగులోకి రాలేదు ఆ విషయం. వాళ్ళు మానవ హృదయాల్ని ఎలా మార్చారు మంచి వైపు అనేది. నారాయణుల అవతారాలుగా సృష్టిని సంరక్షించడం, బాహ్య అంతర్లోకాలను వ్యక్తింపజేయడానికి తోడ్పడటం. వాళ్ళు సృష్టిని రక్షించడానికి మాత్రమే వాళ్ళు అవతారం తీసుకున్నారు. బాహ్యంగా, అంతరంగా గూడా. అంతర్లోకాలు గూడా వాళ్ళు వికసింపజేయడానికి తోడ్పడ్డారు అందరికి. వాళ్ళ వాళ్ళ ఆహ్, ప్రతి ఒక్కళ్ళు ఎన్‌లైటన్ అవ్వడానికి వాళ్ళ ప్రేమ ఉపయోగపడ్డది. వాటి స్వీయ వినాశాల నుంచి నిరోధించడము. అంతర్లోకాలు అవి వినాశనం గాకుండా వాటిని ఆపారు గూడా. వాళ్ళ ప్రేమతోటి. వాళ్ళ ప్రేమ శక్తితోటి. సృష్టి యొక్క దివ్య శక్తుల సమన్వయ సమ్మేళనం బ్రహ్మ, బ్రాహ్మణి అంటే సరస్వతీమాత, బ్రహ్మదేవుడు లోను, రూపాంతరీకరణ శివ, పార్వతిలోను తోడ్పడటం వారి ముఖ్య బాధ్యత. సో, సృష్టిలో దివ్యశక్తుల సమన్వయ సమ్మేళనాలకి ఉపయోగపడ్డారు. వాళ్ళు మళ్ళీ దాన్ని రూపాంతరీకరణ అంటే శివుడు, పార్వతి. అందులో గూడా తోడ్పడటం వారి ముఖ్య బాధ్యత కనుక, వారికి మానవ రూపం ఉన్నా, లేకపోయినా వారి ఉనికి నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అంటే వాళ్ళు మనుషులుగా ఇప్పుడు భూమి మీద ఉన్నా, లేకపోయినా సీతామాత, శ్రీరాముడు ఈ సృష్టి యొక్క దివ్యశక్తుల సమన్వయ సమ్మేళనంలో ఇప్పటికి గూడా వర్క్ చేస్తున్నారు అంతర్లోకాల్లో అని చెప్తున్నారమ్మ. దీనా మేడం చెప్తున్నారు. ఆహ్, యుగ మార్పులు ఇవన్నీలోట గూడా వాళ్ళు ఉంటారు. వాళ్ళ ప్రాముఖ్యత ఉంటుంది. వాళ్ళ పాత్ర ఉంటుంది అని చెప్తున్నారు. వాళ్ళు భౌతికంగా ఉన్నా లేకపోయినా ఈ భూలోకంలో వాళ్ళ పాత్ర అన్నిట్లల్లో, అన్ని పనుల్లో భూమి మీద తిరుగుతున్న అన్ని పనుల్లో ఉంటుంది. వాళ్ళ ప్రేమ శక్తి, చైతన్య శక్తి అన్నిట్లల్లో ఉంటుంది అని చెప్తున్నారు. అది నిరంతరంగా ఉంటుంది. కొనసాగుతూనే ఉంటుంది అని చెప్తున్నారు. మాత సందేశం. ఇప్పుడు మనం కూడా ఒక యుగం నుంచి మరొక యుగానికి మార్పు చెందే కాలంలో ఉన్నాం. అదే ఇప్పుడు మనం కలియుగం నుంచి ద్వాపర యుగం వెళ్తున్నాం గదా! శ్రీరాముడు, సీతామాతల కథనం ప్రత్యేక ప్రాముఖ్యత సంచరించుకుంది. మానవాళి అంతర్లోకాల పట్ల ఎరుకను సో, మనం బయటే గాకుండా లోపల గూడా ఎరుకని అవేర్‌నెస్‌తో ఉండాలి. మనం ఎలా ఫీల్ అవుతున్నాము, ఎలా ఆలోచిస్తున్నాము అవన్నీ గూడా మనం అవేర్‌నెస్‌తో ఉండాలన్నమాట. ఎరుకతో ఉండాలి. మనం ఎప్పుడైతే అది మంచిది కాదు అనుకున్నామో దాన్ని ఆపేయాలి చేయడం.
వాటిని చేరే మార్గాన్ని కోల్పోతున్నప్పుడు, బాహ్యతతోనూ, పదార్థ ప్రపంచపు అభివృద్ధితోనూ వెల్లువెత్తబడే రోజులు మానవాళి ముందుకు రావడం మొదలైనప్పుడు, వారు ధర్మం గురించిన జ్ఞానాన్ని సంరక్షించడంలో తోడ్పడటానికై భూమిపై ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు యాహ్! అంటే ఇప్పుడు పదార్థ ప్రపంచంతో మనిషి ఉండి లోపల అంతర్ప్రపంచంతో సంబంధం కోల్పోయినప్పుడు, వాళ్ళు ధర్మం గురించి జ్ఞానాన్ని మనకి సంరక్షించటానికి భూమిపై ప్రత్యక్షమయ్యారని చెప్తున్నారు. మన సమకాలీన ప్రపంచంలో ఈ కాలంలో మన భౌతిక పర్యావరణాన్ని వినాశనానికి చేరువ చేసిన దశలో, మనం ఇప్పుడు అంతర్క్షేత్రంతో తిరిగి అనుసంధానం పొందాలి. సో, ఇప్పుడు మనం ఏం చేసాము, మన పర్యావరణాన్నంతా వినాశనం చేసాము. వినాశనానికి చాలా దగ్గరలో ఉందనమాట. ఇప్పుడు మనమంతా అంతర్క్షేత్రంలో తిరిగి అనుసంధానం పొందాలి. సో, మనమంతా కూడా ఇప్పుడు ధ్యానం చేసుకొని ఇన్నర్‌తో కనెక్ట్ అవ్వాలి. ఈ అసమతుల్యతలను సరిజేయడానికి బాహ్య, అంతర్లోకాల మధ్య మనం వారధి నిర్మించాలి. ఈ అంటే ఇన్నర్ వరల్డ్‌కి, ఔటర్ వరల్డ్‌కి మధ్య ఉన్న ఇన్ బ్యాలన్స్ క్రియేట్ జేయడానికి మళ్ళీ రెండిటికి మనము ఒక బ్రిడ్జ్ కట్టాలి అని చెప్తున్నారు. సీతామాత యొక్క అత్యవసర సందేశాల్లో ముఖ్యమైనది భూమి పట్ల, దానిపైన గల సర్వజీవుల పట్ల ప్రేమను కలిగి ఉండటం. సో, అమ్మ ఇచ్చిన మెయిన్ సందేశం ఏంటంటే, భూమి మీద ప్రేమ ఉండాలి, దానిపై ఉన్న జీవుల మీద ప్రేమ ఉండాలి. ఈ ప్రేమ ద్వారా మనం మన ప్రపంచాన్ని కేవలం భూమినే కాక, మొత్తం విశ్వమంతటిని నడిపించే నియమాలను చలనంలోకి తెచ్చిన దివ్యశక్తులను గౌరవిస్తాము. సో, అలా మనం ఆ ప్రేమ ఏం చేస్తుందంటే, దివ్యశక్తుల్ని మనం గౌరవించేలా చేస్తుందనమాట. ఆ దివ్యశక్తులు ఏం జేస్తున్నాయంటే, విశ్వంలో విశ్వాన్ని నడిపించే నియమాలు చలనంలోకి తెస్తున్నాయి ఆ దివ్యశక్తులు. అదే వీటిని లాస్ ఆఫ్ ద యూనివర్స్ అంటారు. అవి నడిచేలా ఆ శక్తి చేస్తుందనమాట. ఎప్పుడు ఆ లాస్ ఆఫ్ ద యూనివర్స్ ప్రకారం భూమిన ఈ విశ్వం నడిచేలా ఆ శక్తి చేస్తుంది. ఆ శక్తుల్ని మనం గౌరవించాలి. మనలో ప్రేమ పెంపొందినప్పుడే భూమి మీద, సర్వజీవుల మీద అది మనం చేయగలమని చెప్తున్నారు. ఇప్పుడు మన పరస్పరానుసంధానత, మరి పరస్పరాధారిత వంటి సంచలన పదాలు వినడం సర్వసాధారణమైంది. సో, మనకి అందరికి ఒకళ్ళకి సంధానత ఉంటుంది. ఆధారం గూడా ఉంటుంది. మనమంటే వి ఆర్ నాట్ వన్ పర్సన్. వి ఆర్ హోల్ యూనివర్స్ అన్నమాట. ఎక్కడ ప్రపంచంలో ఏం జరిగినా అది మన మీద ఎఫెక్ట్ ఉంటుంది. మనం ఏం చేసినా అది ప్రపంచంలో అన్ని చోట్ల ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఆ విశ్వ నియమాల నిజమైన అర్థం సమాచారం మన చైతన్యానికి, ప్రవర్తనకు అందిందా? సో, అసలెందుకున్నాయి ఆ యూనివర్సల్ లాస్ అనేవి? ఆహ్, ఆ ఇన్ఫర్మేషను మనకు అర్థమైందా అని అడుగుతున్నారు. పరస్పరానుసంధానత అనేది భూమికి, దాని జీవవర్ణ వ్యవస్థలకు మాత్రమే కాక, గ్రహ మండలం, నక్షత్ర మండలం, శరీరాలకన్నిటికి ఎంతో దూరంలో ఉన్నప్పటికీ, ఉనికిలోని ఉన్నత లోకాలకు, మానవ నేత్రాలకు కనపడని వాటికి కూడా వర్తిస్తుంది. ఈ అనుసంధానత అనేది ఓన్లీ భూమి మీదే కాదు, నక్షత్ర మండలము, గ్రహ మండలము అన్నిటికి కూడా ఇన్నర్ కనెక్టెడ్‌నెస్ ఉంటుంది. ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయన్నమాట. ఉన్నత లోకాలకి, మానవ నేత్రాలకి కనపడవు మనకి ఉన్నత లోకాలు. అయినా గాని అన్నీ గూడా కనెక్టెడ్‌నెస్‌లో ఉంటాయి. యూనివర్స్ అంతా కనెక్టెడ్‌గా ఉంటుంది. సృష్టిలోని ప్రతి భాగము, ప్రతి ఇతర భాగంతో అనుసంధింపబడి ఉండి ప్రతిదానిని ప్రభావితం చేస్తుంది. సో, ఒకదానితో ఒకటి కనెక్షన్ ఉండటం వల్ల ఒక భాగం ఇంకొక భాగాన్ని ప్రభావితం చేయగలదు. ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలదనమాట. మాత కాలంలోని ఋషులు మానవాళి కోసం సంరక్షించదలుచుకున్న జ్ఞానం ఇదే. సో, ఇదే చెప్పాలనుకున్నారు మాత కాలంలో ఋషులు. ఏంటిది? ప్రేమతో ఉండండి భూమి మీద, భూమి పైన ఉన్న జీవరాశుల మీద. హ్మ్. మళ్ళీ మనకి ఇంకా గ్రహ మండలానికి, నక్షత్ర మండలానికి ఇంటర్ కనెక్టెడ్‌నెస్ ఉంది. ఆ! వేరే ఉన్నత లోకాలు ఉన్నాయి. అని ఆహ్, ఈ ఈ సృష్టిని రక్షించే ఆహ్, ఎవరైతే విశ్వ నియమాలతో ఈ సృష్టిని రక్షించే వాళ్ళు ఒక చలనం తెచ్చిన దివ్య శక్తులు ఉన్నాయో వాటిని గౌరవించండి అని చెప్పాలనుకున్నారు. ఆ విషయంలో మన స్థానం గురించి మరింత ఉన్నతంగా అవగాహన చేసుకుంటాం. అది తిరిగి పొందినప్పుడు. ఆహ్, వాళ్ళ ఇచ్చిన ఆ జ్ఞానం మనం తిరిగి పొందినప్పుడు, మనం విషయంలో మన స్థానం ఏంటి? మన రోల్ ఏంటి? అనేది అర్థం చేసుకుంటాం. ఉన్నతంగా అవగాహన చేసుకుంటాం అన్నమాట. చాలా గొప్పగా అర్థం చేసుకుంటాం మనం. సమాజం ప్రపంచం పట్ల తన పితృస్వామ్య పెరికైన దృక్పథాన్ని రూపొందించి సంపూర్ణంగా వాస్తవీకరింపజేయడానికి ముందే శ్రీరాముడు, సీతామాతలు జన్మించారు. అంటే ఇప్పుడు పితృస్వామ్య ప్రపంచం ఉంది కదా! ఇప్పుడేముంటుంది అంత నారో మైండెడ్‌నెస్ అనమాట. ఓన్లీ ఐ అనమాట. ఇంకా వేరే వాళ్ళ గురించి, సొసైటీ గురించి గాని, ప్రపంచం గురించి గాని మనము ఆలోచించము. అట్లాంటి ముందే వాళ్ళు సీతామాత, శ్రీరాముడు జన్మించి అయినా వారి సాంప్రదాయ జీవన విధానం ఈ పూర్వ పితృస్వామిక ధోరణి ప్రతిబింబించదు.
దానికి బదులు వారి జీవితాలు అనేక శతాబ్దాల తర్వాత అభివృద్ధి చెందిన పితృస్వామ్యపు పట్టకం గుండా చూపబడ్డాయి. అయితే వాళ్ళెలా జీవించారనేది అప్పుడలా జీవించలేదు. కానీ ఆహ్, మన దృష్టితో వాళ్ళని జూసాము. అందుకే సాంప్రదాయ వివరణలో సీత జీవితం గురించి చాలా కొద్దిగా మాత్రమే తెలుపబడింది. అందుకని ఎక్కువ చెప్పలేదనమాట. సీత ఎలా సాంప్రదాయంగా బతికింది అనే దాని గురించి. సామూహిక జ్ఞాపక నిధిని లోతుగా తవ్వినప్పుడు మాత్రమే ఆమె కథను తెలుసుకోగలము. ఆహ్, ఇది స్త్రీ శక్తి తిరిగి భూమిపై రావడంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న సమయం కనుక ఆ కృషి చేయబడింది. సో, ఎందుకొచ్చింది ఇప్పుడు ఈ నాలెడ్జ్ అంటే, ఇప్పుడు స్త్రీ శక్తి చాలా జాగృతమవుతుంది. స్త్రీ శక్తి అంటే దయ, ప్రేమ, కరుణ ఈ క్వాలిటీస్ అన్నమాట. ఇవి ఇప్పుడు అవసరం భూమికి. అందుకని ఈ ఇవొచ్చి ఆ ఎనర్జీస్ ఇప్పుడు వచ్చాయి కాబట్టి సీతామాత యొక్క అంతర్లోకంలో తనేం చేసింది, ఎంత చేసింది అనేది ఇప్పుడు బయటికొచ్చిందని చెప్తుంది తను. సీత జీవిత కాలంలో అనేక మంది మహిళా ఋషులు ఉండేవారు. వారు తమ భర్తల వలనే మానవ సమాజాన్ని రూపొందించడంలో చురుకైన పాత్ర పోషించేవారు. సో, అప్పుడు ఋషులు ఎంత చేసేవాళ్ళో, స్త్రీ ఋషులు కూడా అంతే చేసేవాళ్ళు. ఆ స్త్రీ ఋషుల్ని క్రాంతిదర్శినులు అనేవాళ్ళు. కానీ ఇప్పుడది వాడక లేదు కాబట్టి స్త్రీ ఋషులని మహిళా ఋషులని చెప్తున్నారు. ఆహ్, సత్య త్రేతాయుగాల్లో మహిళా ఋషులకు పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండేవి. అప్పట్లో వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఉండేదనమాట. మహిళా ఋషులకి. అయితే సీత ఈ లోకాన్ని వదిలి వెళ్ళిన తర్వాత అనతి కాలంలోనే అది మారిపోయింది. ఆ స్వేచ్ఛ వాళ్ళు కోల్పోయారు తర్వాత సీత వెళ్ళిపోయిన తర్వాత. సుదీర్ఘ మహిళా ఋషి పరంపర అంతంలో ఆమె ఉంది. సో, ఆ పరంపర అంతమయ్యేటప్పుడు సీతామాత ఉందనమాట. అంతమనడానికి కారణం కాలక్రమంలో వారు ఉపసంహరించుకోబడి, తక్కువగా చూడబడుతూ వారి స్వరాలు మూగబోయి కనుమరుగయ్యారు. తర్వాత వాళ్ళని డామినేట్ చేస్తూ, వాళ్ళని తక్కువగా లోగా చూస్తూ వాళ్ళు కనుమరుగైపోయారన్నమాట. తూర్పు, పశ్చిమ దేశాలు రెండిటిలోనూ ఇది సత్యమే. అన్ని చోట్ల జరిగిందది. తూర్పు దేశాల్లో జరిగింది, పశ్చిమ దేశాల్లో గూడా జరిగింది. అవరోహణ ద్వాపరయుగంలో మానవ సమాజపు అభివృద్ధిలో కలియుగం తనతో తెచ్చిన స్త్రీల మనోశక్తులు, స్త్రీల పాత్రల అణచివేత కలియుగం బిగినవగానే అవరోహణ ద్వాపరయుగంలో గూడా వాళ్ళ మనోశక్తి అణచివేతకు గురైందనమాట. వాళ్ళ స్త్రీల యొక్క పాత్రకు గూడా అణచివేతకు గురైంది. ఈ ధోరణి నేపథ్యంలో సాంప్రదాయకంగా చెప్పబడిన రామాయణ కథనం అంగీకరించబడి, ఆ సాంప్రదాయకంగా సీతామాత అంటే రాముడి భార్య అని మాత్రమే అట్లా అంగీకరించబడిందనమాట. పితృస్వామ్య నాయకులు మానవ మనస్సుల్లోనూ, సమాజంలోనూ పాదుగలపదలుచుకున్న బోధనలే చేరవేసింది. సో, రామాయణంలో ఆహ్, ఈ పితృస్వామ్యంలో ఉన్న లీడర్సు వాళ్ళు మానవ మనసుల్లో ఏమేమి పెట్టాలి అనేది అది మాత్రమే అందులో తెలుసుకున్నాం మనం. ఇంతకుముందు రామాయణం ద్వారా. సీత కథను అనుభూతి చెందడం మనం కోసం ఆమె సందేశం తీసుకోవటాల్లో నేను ప్రగాఢ ఆనందం పొందటం, ఉన్నత జ్ఞాపకాల వలన జరిగింది. ఇది నమ్మరే మేడం తను అనుభూతి చెందడం సీతమాతని, ఆమె సందేశం తీసుకోవడం ఇవన్నీ గూడా ఆమె తన ధ్యాన శక్తి వల్ల ఇవన్నీ జరిగింది. తన ఉన్నత జ్ఞాపకాల వల్లనే అని చెప్తుంది. ప్రగాఢమైన ఆనందం పొందిందంట అమ్మ. ఆమె సంతోషం తీసుకున్న తర్వాత దినమెర మేడం. ప్రపంచంలో అందరికీ తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ వాసులకు స్త్రీలు మరి పురుషులకు ఎంతో ముఖ్యమైనది. సో, ఈ పుస్తకంలో సీతామాత ఇచ్చిన ఆమె ఉపదేశము ఇది మనం ఎలా బతకాలి, ఎలా ఉండాలనేది అందరికీ అవసరము. పురుషులకి, స్త్రీలకు గూడా తూర్పు వైపు వాళ్ళకి, పశ్చిమ వైపు వాళ్ళకి, ఏ వైపు వాళ్ళకైనా అందరికీ ఉత్తరం వైపు వాళ్ళకి, దక్షిణ వైపు వాళ్ళందరికీ ఎంతో అవసరం అని చెప్తున్నారు సీతామాత యొక్క సందేశం. ఇది ఈ కలియుగంలో ప్రపంచం ధోరణి మన ఆలోచనను మలచి మన అచేతన మానసంలోకి అనేక సూక్ష్మ మార్గాల్లో ప్రగాఢంగా చొచ్చుకుపోయింది. సో, ఇది అన్‌కాన్షియస్ మైండ్‌లోకెళ్ళిపోయిందనమాట. ఈ ధోరణి. దాని నుంచి విడుదల పొందడానికి మనం ఎంతో ఇబ్బంది పడుతున్నాము. సో, మనం దాని నుంచి ఇబ్బంది పడుతున్నాము. కానీ మనం దీని నుంచి బయటికి రావాలి అంటున్నారు. ముగింపు. ఇప్పుడు మనం ఒక నూతన యుగంలో ఉన్నాము. ఆరోహణ, ద్వాపరయుగంలో కాలు పెట్టాము. ఇప్పుడు ఉద్భవిస్తున్న చైతన్యంలో కలియుగపు అణచివేత ధోరణులకు తావులేదు. స్త్రీలు ఛాయల నుంచి బయటకు వస్తున్నారు. కనుక సీత కథను తిరిగి చెప్పడం ముఖ్యం. సీతను బాధితురాలుగా, రెండవ శ్రేణి వ్యక్తిగా, ఇంకా చెప్పాలంటే ఉపపాత్రగా చూపబడిన దానిని మన సామూహిక చైతన్యం నుంచి తుడిచిపెట్టి, ఆమెను ఆ వికాసపు కథనాన్ని రూపొందించడంలో రామునితో సమానమైన భాగస్వామిగా చూడాలంటున్నారు. సో, ఇప్పుడు మనం ఎలా చూడాలంటే సీతామాతని రామునితో సమానమైన భాగస్వామిగా చూడాలి. ఆ పాతకాలపు అభిప్రాయమైన కర్తవ్యం కొరకు ప్రేమ నుంచి విడిపోవాలి అన్నదాన్ని తీసివేయాలి. సో, కర్తవ్యం ఉంటే ప్రేమ నుంచి విడిపోవాలన్నదాన్ని తీసేయాలన్నమాట. శ్రీరాముడు, సీతామాతలు వాస్తవంలో ఎవరో తెలుసుకున్నప్పుడు కలియుగంలో మన మనస్సుల్లో ఏర్పడిన సంఖ్యలు త్రుంచివేయబడతాయి. సో, ఎప్పుడైనా కర్తవ్యం మనము ప్రేమతోనే చేయాలి. డ్యూటీ వితౌట్ లవ్ ఈస్ డిప్లోరబుల్ అంటారు సత్యసాయిబాబా. సో, డ్యూటీ విత్ లవ్ ఈస్ డిజైరబుల్. మనం చేసే ప్రతి పనిని కూడా ప్రేమతోనే చేయాలి.
ఇక్కడ ఏం చెప్తున్నారంటే శ్రీరాముని అనుంగు పత్ని ఆహ్, శ్రీలవతి అని ప్రాచుర్యంలో ఉన్నదాని కంటే సీత చాలా గొప్పది. ఆమె రాముడు భార్యే కాదు ఆమె. చాలా గొప్పది అని చెప్తున్నారనమాట. ఆహ్, మనం ఇన్ని రోజులు శ్రీరాముడు, సీతామాతల వాస్తవంలో ఎవరో తెలుసుకున్నప్పుడు మన కలియుగంలో మన మనస్సులో ఏర్పడిన సంకెళ్ళు త్రెంచివేయబడతాయని చెప్తున్నారు. ఈ బుక్ ద్వారా మనకి తెలుసుకున్నప్పుడు వాళ్ళసలెవరు అనేది మనకి ఆ అజ్ఞానం నుంచి బయటపడతామని చెప్తున్నారు. దీనెమరి మేడం ఇక్కడ. స్త్రీ పురుషులకు ఇద్దరికీ గొప్ప అన్యాయం. ఎలా ఆమెనలా జూడడం. శ్రీరాముడు భార్య అలాగనే చూడటం ఆమె. హ్మ్. సీతను అంకితత్వం గల భార్యగా మాత్రమే చూడటం అనేది అప్పుడు, ఇప్పుడు మూర్తిభవించిన ధర్మం, ప్రేమల స్వరూపమైన శ్రీరాముని వాస్తవాన్ని త్రోసిపుచ్చటం. ఆహ్, సో, ధర్మము, ప్రేమల స్వరూపాలు వాళ్ళు. వాళ్ళని అలా మనం ఒక భార్యగానే చూడటం అనేది అది నిజాన్ని పక్కన పెట్టడం అంటున్నారు. దినమరే మేడం. ఇందుకోసమైనా ఆయన శ్రీ రూపమైన నారాయణతో పాటు జన్మించింది. మానవ శరీరంలో ఈ ప్రేమలు వాస్తవీకరించడానికి, మానవ పురోగతికి, లింగ సమానత్వపు అవసరాన్ని చూపడానికి వారొచ్చారు. సో, స్త్రీలైనా, పురుషులైనా సమానము. ఆ ప్రేమలు ఇద్దరికి ఒకళ్ళ పట్ల ఒకళ్ళకుండాలి. ఇద్దరు ఒకటే శక్తిని కలిగి ఉంటారు అని చూపడానికే వచ్చారు వాళ్ళు. మానవాళి భవితవ్యం, మానవ మనస్సు, హృదయాల అభివృద్ధి పైన, వివేచన, న్యాయబద్ధతలు అలవరుచుకోవడం పైన, వ్యక్తిగత బాధ్యతను స్వీకరించడం పైన ఆధారపడి ఉంది అని వారు గుర్తించారు. సో, ఇది మనము ఆహ్, వివేచన, న్యాయము అలవరుచుకుంటే, మనం వ్యక్తిగతంగా బాధ్యతను స్వీకరిస్తే, మన అభివృద్ధి ఉంటుంది. మన భవిష్యత్తు ఉంటుంది. విశ్వనీయమైన ధర్మంపై ఆధారపడిన నాగరికతను స్థాపించిన వారిగా శ్రీరాముడు ప్రసిద్ధుడు. సో, ధర్మ పరిపాలనలో శ్రీరాముడు చాలా ప్రసిద్ధుడనమాట. ఈ ధర్మ హృదయం ఏమిటి? ఈ ధర్మం యొక్క హార్ట్ ఏంటి అని అడుగుతున్నారు. అదేంటదంటే ప్రేమ. విశ్వ నియమాలన్నిటిని, ఈ యూనివర్సల్ లాస్ అన్నిటిని అది కంటిన్యూయస్‌గా నడిపించే శక్తి ఏంటంటే ప్రేమ. సో, విశ్వ నియమాలను చలనంలో ఉంచేది ప్రేమయే. ప్రేమ అయస్కాంత గురుత్వాకర్షణ శక్తులను కలిగి ఉన్న పాత్ర. ఇప్పుడు మన సూర్యుడి చుట్టూ భూమి తిరగటాన్ని, భూమి చుట్టూ చంద్రుడు తిరగటాన్ని ఇవన్నిటికి కూడా కారణము ప్రేమ శక్తి. సర్వ వాస్తవీకరణలకు, వాటి చలనాలకు వాస్తవీకరించబడిన ప్రతీదీ క్రమంగా అంతిమ వాస్తవమైన శూన్యంలోకి తిరిగి చేరే విధంగా రూపాంతరీకరించబడడానికి కారణం ప్రేమ యొక్క శక్తియే. సో, అన్నీ ఏదో ఒక రోజు మళ్ళీ అన్నీ శూన్యం నుంచే క్రియేట్ చేయబడ్డాయి. గ్రహాలైన, నక్షత్ర మండలాలైన, వేరే లోకాలైన, మన లోకమైన మళ్ళీ అన్నీ గూడా శూన్యంలో కలిసిపోతాయి. సో, ఇది ఇలా రూపాంతరీకరించబడడానికి కారణం ఏంటంటే ప్రేమ యొక్క శక్తి అని చెప్తున్నారు. శ్రీరాముడు, సీతామాత పరస్పరము తమ సామ్రాజ్యంలో ప్రజలందరి పట్ల, తమ అరణ్యంలోని జీవరాశుల పట్ల, స్వయంగా భూమాత పట్ల, సుదూరంగా ప్రకాశించే నక్షత్రాల పట్ల ప్రదర్శించిన ప్రేమ ఇదే. ప్రేమ లేకుండా ధర్మం లేదు. ప్రేమ లేకుండా న్యాయం లేదు. సో, లవ్ ఈస్ ద బేసిస్ అనమాట. ఏదై రైచియస్‌నెస్‌కి ఆహ్, జస్టిస్‌కి. ఓకే. సృష్టి సర్వస్వాన్ని నేసింది ప్రేమయే. ఆ సృష్టి సర్వస్వాన్ని మొత్తం అసలు ఈ యూనివర్స్ అంతా ఎట్లా ఉంది అంటే ప్రేమ ద్వారానే అన్నమాట. ఆ ప్రేమను భూమిపైకి తెచ్చి భౌతిక తలంపై ఈ దివ్య లక్షణాన్ని జాగృతీకరించి వాస్తవికరించడం శ్రీరాముడు, సీతామాతల లక్ష్యం. సో, వాళ్ళ లక్ష్యం ఏంటంటే ఆ ప్రేమని ఆ యూనివర్సల్‌లోని ఆహ్, స్ ఏదైతే దివ్య ప్రేమ ఉందో దాన్ని భూమి మీద తీసుకొచ్చి ఇక్కడ ఆహ్, ఇక్కడ ఆ లక్షణాన్ని భూమి మీద జాగృతీకరించి వాస్తవికరించటం. దాన్ని ఎలా జీవించాలో చూపించటం అన్నమాట వాళ్ళ లక్ష్యం. దానివల్ల అది మనం ఇంకా సాధించవలసి ఉన్న భవిష్యత్తులో అందరికి నమూనాగా వాళ్ళొక రోల్ మోడల్స్ అన్నమాట. మనందరికి ఫ్యూచర్‌లో మనం ఎలా బతకాలి అనే దానికి. ఆ భవిష్యత్తుకు పునాదిగాను మన ఫ్యూచర్ లైఫ్‌కి అది బేస్ అన్నమాట. పునాదిగా ఉంటుంది. వారి జీవితాలకు ప్రేమయే మూలం. వారి చర్యలన్నింటిని నిర్దేశించింది అదే. సో, వాళ్ళు ఓన్లీ ప్రేమతోనే ఏ పని చేసినా చేస్తారనమాట శ్రీరాముడు, సీతామాత. అదే ప్రేమ వాళ్ళని గైడ్ చేసింది. వాళ్ళని నడిపించింది. ఇప్పుడు మనకు వారి సందేశం ఇదే. సో, మనం గూడా అదే ప్రేమతో ఉండాలి. శ్రీరాముడు, సీతామాతల కథను తూర్పు పడమర దేశాలలో లోతుగా పరిశీలించవలసిన అవసరానికి కారణం, వారు మానవ చరిత్రలో ఎప్పుడో ఒకసారి ప్రత్యక్షమయ్యే చారిత్రక రూపాలు కాదు. అదే శ్రీరాముడు, సీతామాతల స్టోరీ హిస్టరీ కాదది. వాళ్ళు ఎప్పటికే ఉంటారు. వాళ్ళు ఈ చైతన్య శక్తిలో అని చెప్తున్నారు. లేదా పురాణాల్లో కనిపించే విగ్రహాలకు సంకేతం కాదు వాళ్ళు. వారు మానవ జాతిని నిర్దేశించడానికి కొనసాగే సజీవ వాస్తవాలు. సో, వాళ్ళు ఇప్పటికి గూడా వాళ్ళ సీతమాత, శ్రీరాముడు అంటే ఒక విగ్రహం గాదు, ఒక రూపం గాదు, విగ్రహ రూపం గాదు, చరిత్రలో గడిచిపోయిన గతం గాదు. వాళ్ళు ఇప్పటికి గూడా వాళ్ళ శక్తి సజీవంగా ఈ భూమి మీద ఉంది. ఆ ప్రేమ శక్తి అని చెప్తున్నారు.
వారు మానవ జాతిని నిర్దేశించడానికి కొనసాగే సజీవ వాస్తవాలు. హ్మ్. వారు ప్రజలకు ప్రత్యక్షమవ్వడం, సందేశాలివ్వడం, ఆశీర్వదించడం, ఉన్నతీకరించడం, భూమిని ప్రేమతో ముంచెత్తడం కొనసాగిస్తారు. ఇప్పటికి గూడా మనము మనకు కనిపిస్తారు వాళ్ళు, ఆశీర్వదిస్తారు మనల్ని ఎక్కువ ఉన్నతీకరించడానికి వాళ్ళ ప్రేమని వాళ్ళ ప్రేమ శక్తితో ఈ భూమిని ముంచెత్తుతారు ఇప్పటికి గూడా అని చెప్తున్నారు. దినమరే మేడం. నేను ఆ ప్రేమను ఆ ప్రేమని సీతామాతల శ్రీరాముడి యొక్క ప్రేమని దీనమరే మేడం అనుభూతి చెందిందంట. వారి ఆశీస్సులు గూడా పొందిందంట. అందుకని తన సెల్ఫ్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తుందిది. ఇప్పటికి గూడా మనం ఆ ప్రేమను అనుభూతి చెందుతాము, ఆ ఆశీస్సులు పొందుతాము అనేసి. ఈ పుస్తకంలోని కథలను మీతో పంచుకోవడానికి కారణం, మీరు కూడా శ్రీరాముడు, సీతామాతలు ఈ భూమిపైకి తేబడిన ఈ ప్రత్యేకమైన నాణ్యత గల ప్రేమను అనుభూతి చెందుతారని, భూమిపై దాని వాస్తవీకరణలో తోడ్పడతారని. ఈ పుస్తకంలో మీతో నేనెందుకు రాస్తున్నాను ఈ పుస్తకం అంటే, మనమందరం గూడా ఆ ప్రేమని అనుభూతి చెందాలని రాసారమ్మ. దాన్ని మనం వాస్తవీకరించడం అంటే భూమిపై మనం ఆ ప్రేమ శక్తితో బతకాలి, మనం జీవించి చూపాలి ప్రేమతోని అనేసి రాసాను అని చెప్తున్నారు. సో, ఇదంతా మన మీద ఉన్న బాధ్యత ఇప్పుడు. ఏంటి అందరిని ప్రేమతో చూడటము. భూమిని, భూమి మీద ఉన్న జీవరాశులందరిని మనుషులైనా, జంతువులైనా, ఏమైనా సరే ప్రేమతో చూడటం. అందరి శ్రేయస్సు కోసం మనం పాటుపడటం. మన సెల్ఫ్ ఇంట్రెస్టు ఇవన్నీ పక్కన పెట్టి సాక్రిఫైస్‌తో ఆ ప్రేమను నిలపటానికి మనమందరం కూడా ప్రయత్నించుదాము. జై సీతారాం! జై మాత!